Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis discussion for 15th of September. So let's start the discussion without any further delay. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. మేము గరుడా అని వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్ని లాంచ్ చేశాము. దిస్ ఇస్ అ కాంప్రహెన్సివ్ మ్యాపింగ్ కోర్స్ వేర్ విల్ బి టేకింగ్ ఈచ్ కాంటినెంట్ అండ్ డిస్కసింగ్ వాట్ ఎవర్ ద స్టాటిక్ ఇంపార్టెంట్ థీమ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ లైక్ మౌంటైన్స్, రివర్స్, ప్లాట్యూస్, ప్లేన్స్, ఇంటర్నేషనల్ బౌండరీస్, etc. This will help in creating a base for your other subjects in geography too. So if you want to purchase, you can purchase. So this particular course will be dealt by me. $499కి మాత్రమే అందిస్తున్నాము. 6305955332 అనే నెంబర్కి కాల్ చేసినా పర్చేస్ చేయొచ్చు, లేదా tarais.com అయినా పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ వరల్డ్ హిస్టరీ కోర్స్ విచ్ ఇస్ టేకెన్ అప్ బై సాయిరామ్ సార్. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటాయి, ఆన్ డిమాండ్ 1-on-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్పీక్ విత్ సాయిరామ్ సార్ ఆన్ ఇట్. వరల్డ్ హిస్టరీ, ఐఆర్ అండ్ ఎథిక్స్ కాన్సెప్ట్స్ని లింకేజ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. UPSC PYQ అనాలిసిస్ ఉంటాయి అండ్ ఆల్సో మోడల్ ఆన్సర్ బుక్లెట్స్ని ప్రొవైడ్ చేస్తాం. వ్యాలిడిటీ ఈస్ ఫర్ 365 days. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఫస్ట్ ఫ్యూ స్టూడెంట్స్ మాత్రమే. 399కి ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్, యూ కెన్ ఎన్రోల్ బై 6305955332 ఆర్ tarais.com వెబ్సైట్ త్రూ అయినా పర్చేస్ చేయొచ్చు. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆర్టికల్ చూసేద్దాం. మస్కిటోస్ సక్ బట్ షుడ్ వీ సింప్లీ గెట్ రిడ్ ఆఫ్ దెమ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో బేసికలీ ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారు అని అంటే, మస్కిటోస్ అనేవి దీస్ ఆర్ ద డెడ్లియెస్ట్ యానిమల్స్ ఆన్ ది ప్లానెట్ ఎర్త్. ఎందుకు అనంటే దే ఆర్ కిల్లింగ్ మోర్ దెన్ 1 million పీపుల్ ఎవ్రీ ఇయర్. సో బేసికలీ డ్యూ టు మలేరియా, డ్యూ టు డెంగ్యూ అండ్ డ్యూ టు చికెన్ గూనియా and along with this yellow fever and Zika virus, West Nile virus, ivanni kalipi, these are all caused because of the mosquitoes. Ivanni kalipi, they are killing almost 1 million people every year by spreading diseases, by spreading these kind of things. సో ఎర్లియర్ మనం ఏమనుకునే వాళ్ళం అంటే, గ్లోబల్ వార్మింగ్ పెరిగినప్పుడు మస్కిటోస్ అనేవి కూలర్ ప్లేసెస్కి వెళ్ళిపోతుండొచ్చు, అప్పుడు దాని రేంజ్ అనేది ష్రింక్ అయిపోతుంది అని చెప్పేసి సైంటిస్ట్ బిలీవ్ చేసేవారు. బట్ నౌ సైంటిస్ట్ ఆర్ సీయింగ్ ది అపోజిట్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఇన్ ది ఎన్వైరన్మెంట్. సో మస్కిటోస్ ఏంటి అని అంటే, దే ఆర్ గెటింగ్ అడాప్టెడ్ టు ద రైజింగ్ హీట్ని కూడా అడాప్ట్ చేసుకుంటున్నాయి అనమాట. దిస్ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిసపియరింగ్ దే టెరిటరీ ఈజ్ ఎక్స్పాండింగ్. కాబట్టి ఇట్ ఈస్ పుట్టింగ్ మిలియన్స్ మోర్ ఎట్ రిస్క్ అని చెప్పొచ్చు. మరి షుడ్ వి వైప్ దెమ్ అవుట్ టోటలీ? సో బేసికలీ మోర్ దెన్ 3000 స్పీసెస్ ఆఫ్ మస్కిటోస్ అనేవి ఉన్నాయి మనకు ప్రజెంట్, మనకు తెలిసినవి. బట్ ఓన్లీ అ ఫ్యూ స్ప్రెడింగ్ డిసీజెస్. ఈ 3000 టైప్స్ ఆర్ 3000 స్పీసెస్ ఆఫ్ మస్కిటోస్లో కొన్ని మాత్రమే ఈ డిసీజెస్ని కాజ్ చేస్తాయి అన్నమాట. కాబట్టి కొంతమంది సైంటిస్ట్ ఏమంటున్నారు అని అంటే, ఈ పర్టికులర్ ఫ్యూ మస్కిటో స్పీసెస్ని మనం టార్గెట్ చేస్తే సో బేసికలీ ఇట్ వోంట్ కాజ్ బిగ్ ఎకలాజికల్ డ్యామేజ్. సో దీనివల్ల మనకి ఎకలాజికల్ డ్యామేజ్ అనేది రాదు. సో ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ దీస్ ఫ్యూ స్పీసెస్ విల్ నాట్ ప్లే అ గ్రేటర్ రోల్ ఇన్ ది పాలినేషన్ ఆర్ ఈకోసిస్టమ్. సో కాబట్టి ఈ ఫ్యూని మనం ఎలిమినేట్ చేయగలిగితే దట్ వుడ్ హెల్ప్ అస్ ఇన్ ఫైటింగ్ అగేన్స్ట్ ద డిసీజెస్ అని చెప్పేసి కొంతమంది సైంటిస్ట్ చెప్తున్నారనమాట. బట్ ఎరాడికేటింగ్ ఆల్ ఆఫ్ ది మస్కిటో స్పీసెస్ ఏమవుతుంది, ఒకవేళ అన్నిటి మీద మనం ఫోకస్ చేసినట్టయితే, సో దిస్ విల్ ఎఫెక్ట్ ద ఫుడ్ చైన్స్, దిస్ విల్ ఎఫెక్ట్ ద ఈకోసిస్టమ్. ఓకే, సో లార్వే ఆఫ్ ద ఫుడ్ ఫర్ ఫిష్, some species pollinate plants. So these kind of activities are done by the most of the mosquito species. Let me repeat it again. Mosquitoes enti anante larvae of the food, they can become a larvae of the food for the fish ki food avvochu. ఒక్కొక్కసారి ఈ స్పీసెస్ ఏం చేస్తాయి అని అంటే, దెల్ హెల్ప్ ఇన్ పాలినేషన్ ప్రాసెసెస్. సో కాబట్టి ఈకోసిస్టంలో మస్కిటోస్కి కూడా కొన్ని రోల్స్ అనేవి ఉంటాయి. బట్ ఈ పర్టికులర్ ఫ్యూ స్పీసెస్ని మాత్రమే మనం టార్గెట్ చేసి ఎలిమినేట్ చేస్తే, ఈ ఫ్యూ స్పీసెస్లో మనకి ఈ పర్టికులర్ ఈకోసిస్టమ్ సర్వీసెస్ అందించే గొప్ప స్పీసెస్ ఏం లేవు. కాబట్టి ఈ ఫ్యూ స్పీసెస్ని మనం టార్గెట్ చేసినట్టయితే ఇట్ వుడ్ హెల్ప్ అస్ ఇన్ ట్రీటింగ్ ద డిసీజెస్ అని కొంతమంది సైంటిస్ట్ ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. సో పాస్ట్లో మనం ఏమైనా ఎఫర్ట్స్ పెట్టామా? Is there any country which has kept efforts to eliminate malaria?
ఎస్, యూఎస్ ఏదైతే ఉందో మలేరియా అనేది వెరీ కామన్, ఇట్ వాజ్ వెరీ కామన్ వన్స్ ఇన్ యూఎస్ఏ. సో 1930s to 1950s మధ్యలో సో స్ట్రాంగ్ మెజర్స్ వర్ టేకెన్ అప్ బై ద యుఎస్ గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైనేజ్కి సంబంధించి బ్రీడింగ్ గ్రౌండ్స్ని రిమూవ్ చేయడము అండ్ ఆల్సో డీడీటీ స్ప్రే చేయడము ఇలాంటివి బాగా చేయడం జరిగిందనమాట. సో దానివల్ల 1951కి వచ్చేసరికి యుఎస్ వాజ్ ఇన్ అ పొజిషన్ టు ఎలిమినేట్ మలేరియా. ఓకే, బట్ ఏమైంది అని అంటే మస్కిటోస్ అనేవి ఈవెంచువల్గా after few years again they got returned. Okay, they were eventually returning to the US territory. అప్పటి నుంచి మనకి ఏంటంటే we got to know that permanent eradication of mosquitoes is unlikely. ఎందుకంటే అవి రెసిస్టెన్స్ అన్న డెవలప్ చేసుకుంటాయి, లేకపోతే దే విల్ రిటర్న్ టు ద ఒరిజినల్ ప్లేస్ అగైన్ ఈవెన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అని చెప్పేసి మనకు అర్థమైందనమాట. ఓకే, సో దిస్ పర్టికులర్ థింగ్స్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు ద మలేరియా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో మనం బేసిక్గా కెమికల్స్ ఆర్ ఇన్సెక్టిసైడ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డీడీటీ లాంటివి స్ప్రే చేస్తూ ఉంటాం టు ఎలిమినేట్ దిస్ పర్టికులర్ థింగ్. బట్ దీస్ కెమికల్స్ ఆర్ ఇన్సెక్టిసైడ్స్ ఆర్ సిమిలర్ టు వాట్ వీ యాక్చువల్లీ టేక్, వాట్ హ్యూమన్ కన్జ్యూమ్స్ యాజ్ యాంటీబయాటిక్స్. సో మనము బేసికలీ యాంటీబయాటిక్స్ వేసుకుంటూ ఉంటాం. So right, so against a few diseases. So కాకపోతే after few years or after few months of taking the antibiotics, so antibiotic resistance అనేది పెరుగుతుంది for the microorganisms that are there in our body, right? In the same way, ఈ chemicals or insecticides మనం స్ప్రే చేసినప్పుడు in the streets or in the basically larvae etc. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే mosquitoes will start getting resistance to the basically to avoid getting affected by this particular chemicals. So for example, malaria deaths అనేవి 2000 నుంచి 2015 మధ్యలో సో ఇన్సెక్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల తగ్గిపోయింది. బట్ 2015 నుంచి అగైన్ మస్కిటో స్టార్టెడ్ డెవలపింగ్ దేర్ రెసిస్టెన్స్ అండ్ డెవలపింగ్ దేర్ పవర్ ఆఫ్ స్ప్రెడింగ్ ద డిసీజెస్. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ డీడీటీ లాంటి ఇన్సెక్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ కాజ్ లార్జర్ అమౌంట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ హార్మ్ అనమాట. ఓకే, సో రెచల్ కార్సన్ గారు సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్లో దీన్ని ఎక్స్పోజ్ చేశారు. దట్ ఈ బర్డ్ స్పీసెస్ ఏవైతే ఉంటాయో, బర్డ్స్ యొక్క ఎగ్షెల్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ టూ మచ్ థిన్. ఈ పర్టికులర్ డీడీటీ లాంటివి దట్ విల్ కాజ్ basically a pressure on this particular eggshells and that will cause a harm to bird species anamata. Kabatti insecticides anevi these are not a complete solutions for eradicating these kind of problems. So mari newer elimination tools emanna vachava, emana kotta tools vachaya to eliminate this particular thing anante, yeah, there were some experiments that were done and there were some things that were developed eventually. Okati vachesi sterile insect technique, sterile insect టెక్నిక్. సో ఇందులో ఏం చేస్తారు అని అంటే బేసికలీ మేల్ మస్కిటోస్ ఏవైతే ఉంటాయో వాటిని స్టెరిలైజ్ చేస్తామన్నమాట. సో సిన్స్ మేల్ మస్కిటోస్ ఆర్ స్టెరిలైజ్డ్, వాటిని స్టెరిలైజ్ చేయడం వల్ల నౌ దే వోంట్ బైట్ ద అదర్ పీపుల్. ఓకే, దే వోంట్ బైట్ ది అదర్ ఫీమేల్ మేట్స్. ఓకే, సో ఫీమేల్ మేట్స్తో so they will not do the mating process. So but because of that basically they will lose the ability of producing the offsprings. అంటే ఈవెన్చువల్గా మనం ఏం చేయొచ్చు, వీ కెన్ కంట్రోల్ ద పాపులేషన్ ఆఫ్ మస్కిటోస్. పాపులేషన్ అనేది క్రాష్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టెక్నిక్ దట్ వీ ఆర్ ఏబుల్ టు యూస్. అండ్ సెకండ్ టెక్నిక్ ఏంటి అని అంటే, సో బిఫోర్ టెలింగ్ ద సెకండ్ టెక్నిక్ లెట్ మీ టెల్ యూ దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ స్టెరైల్ ఇన్సెక్ట్ టెక్నిక్ ఆల్సో. సో బేసికలీ ఓల్డర్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో యూజ్ చేసేవి, దే యూజ్ టు యూజ్ ఎక్స్రేస్. ఓకే, దట్ వర్ హార్మింగ్ ద మేల్ మస్కిటోస్ ఆల్సో. మేల్ మస్కిటోస్ని స్టెరిలైజ్ చేసేటప్పుడు బేసిక్గా మేల్ మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో దే వోంట్ కాజ్ మచ్ హార్మ్ టు ది ఎన్వైరన్మెంట్ ఆర్ టు ద హ్యూమన్. సో దే ప్లే అ గ్రేటర్ రోల్ ఇన్ ద ఈకోసిస్టమ్. కాబట్టి ఫీమేల్ మస్కిటో పాపులేషన్ని మనం కంట్రోల్ చేయడానికి ఎప్పుడైతే మేల్ మస్కిటోస్ని టార్గెట్ చేస్తామో వాటి యొక్క పాపులేషన్ కూడా తగ్గుతూ వచ్చింది బికాస్ ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ ఎక్స్రేస్ అనమాట. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద స్టెరిల్ ఇన్సెక్ట్ టెక్నిక్ ప్రాసెస్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ న్యూవర్ జెనెటిక్ టూల్స్ని మనం డెవలప్ చేసుకోగలిగాం. దాన్నే క్రిస్పర్ Cas9 అనమాట. సో క్రిస్పర్ Cas9 టెక్నాలజీ, దిస్ ఇస్ అ బీటీ టెక్నాలజీ, బయోటెక్నాలజీలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. సో ఈ పర్టికులర్ టూల్ని యూజ్ చేసుకోగలిగి వీ వర్ ఎబుల్ టు స్టెరిలైజ్ ద మేల్స్ వితౌట్ యూసేజ్ ఆఫ్ ఎక్స్రేస్ యూజ్ చేయకుండా క్రిస్పర్ Cas9 టెక్నిక్ని యూజ్ చేసి వీ వర్ ఎబుల్ టు స్టెరిలైజ్ ద మేల్ పాపులేషన్ అనమాట. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఇస్ డ్రగ్ బేస్డ్ కంట్రోల్. డ్రగ్ బేస్డ్, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ నెటీ, let me write it over here.
nitisinone. So this is a drug for rare metabolical diseases. Okay, so ఇది ఏం చేస్తుంది అని అంటే బేసికలీ when the mosquito bites us, it will suck the blood కదా. ఆ టైంలో మెయిన్గా ఈ పర్టికులర్ మెటబాలిక్ డిసీజెస్ డెవలప్ అవ్వకుండా ఈ డ్రగ్ అనేవి మనకి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ బ్లడ్ దే విల్ డ్రింక్ సమ్ అదర్ థింగ్స్. ఓకే, the mosquito will get killed when they drink the ట్రీటెడ్ బ్లడ్. సో బేసికలీ ఈ పర్టికులర్ డ్రగ్స్తో మనం ట్రీట్ చేయబడినప్పుడు మన బాడీలో నుంచి బ్లడ్ని సక్ చేసుకున్నప్పుడు మస్కిటోస్ విల్ డ్రింక్ దిస్ పర్టికులర్ డ్రగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రింకింగ్ ది బ్లడ్. సో ఇట్ ఈవెన్ వర్క్స్ ఆన్ రెసిస్టెంట్ మస్కిటోస్ ఆల్సో. సో మీరు అనొచ్చు రెసిస్టెన్స్ని పెంచుకోవచ్చు కదా మ్యామ్ అని అంటే అవి. సో ఈవెన్ రెసిస్టెంట్ మస్కిటోస్కి అగేన్స్ట్గా కూడా ఈ డ్రగ్ సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. Okay, so these kind of techniques eventually got developed after few years. Okay, so but there are some risks associated with this particular eradication techniques. So lot of eradication techniques ni chusam ippudu. So insecticides ni spray cheyadam ganivandi, sterile insect technique ganivandi, CRISPR-Cas9 technology use chesi drug based control cheyadam, ilantivanni unnai. But these are all causing some risks in this particular approaches. So okate entante, even if one mosquito species is removed locally, other could move in or the same one could reinvade anamata. So let me tell you once again. For example, this is a city A. So ikkada manaki ekkuva mosquito population ekkundi ani anukundam. So if we use the eradication techniques and if we are able to control the mosquitoes in this particular place, so soon ఏమవుతుంది అని అంటే సిటీ బి నుంచి ఈ మస్కిటోస్ అనేవి సిటీ ఏకి ఈజీగా ట్రావెల్ అవుతాయి. లేకపోతే సిటీ బిలో కానీ చుట్టుముట్టు ఉన్న సేమ్ స్పీసెస్ ఆఫ్ మస్కిటోస్ విల్ రీఇన్వేడ్ దిస్ పర్టికులర్ ప్లేస్. కాబట్టి ఈ పర్టికులర్ ఎరాడికేషన్ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ద లాంగ్ టర్మ్. సో దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే మస్కిటోస్ హ్యావ్ అ క్యాపబిలిటీ ఆఫ్ రిప్రొడ్యూసింగ్ వెరీ వెరీ ఫాస్ట్. చాలా ఫాస్ట్గా రిప్రొడ్యూస్ అవుతాయన్నమాట. అండ్ దే విల్ గెట్ అడాప్టెడ్ వెరీ వెల్ టు ద వాట్ ఎవర్ ది ఎన్వైరన్మెంట్ దట్ దే ఆర్ దేర్ ఇన్. సో దట్స్ ద రీజన్ వీ వర్ ఏబుల్ టు టెల్ దట్ క్లైమేట్ చేంజ్కి కూడా అవి అడాప్ట్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో ఎరాడికేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాట్ ఎవర్ ద టూల్స్ దట్ వీఆర్ యూజింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎరాడికేషన్, కాబట్టి కాన్స్టాంట్ సప్లై ఆఫ్ మోడిఫైడ్ మస్కిటోస్ అనేది మనకు అవసరం. అంటే కాన్స్టాంట్ ల్యాబ్ సపోర్ట్ అనేది మనకు అవసరం అనమాట టు ట్రీట్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, so there is a important or a interesting thing that is provided in this article, that is modification needed to be done instead of elimination అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. We need to prioritize modification instead of elimination. Okay, so some scientists ఏం చెప్తున్నారు అంటే they are focusing on making mosquitoes harmless. సో ఉన్న మస్కిటోస్ని హార్మ్లెస్గా కన్వర్ట్ చేస్తున్నారు rather than killing them totally. Right? For example, there is a important bacteria called as Wolbachia bacteria. A few days before నేను ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు నాకు గుర్తు. సో Wolbachia bacteria ఏదైతే ఉంటుందో when it is inserted into Aedes aegypti అనేది it's a mosquito which spreads dengue and Zika and even chikungunya. సో Wolbachia అనేది దీంట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సో దిస్ విల్ బ్లాక్ ద వైరస్ అనమాట. ఈ పర్టికులర్ ఏడీస్ ఈజిప్టి బాడీలో ఉన్న వైరస్ని గ్రో అవ్వకుండా ఆపుతుంది అనమాట. సో ఈవెన్ వెన్ దిస్ పర్టికులర్ దీన్ని ట్రీట్ చేసిన మస్కిటో వచ్చి హ్యూమన్కి కుట్టినా, ఓకే, సో దానివల్ల హ్యూమన్కి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు బికాస్ ద వైరస్ ఈజ్ ఆల్రెడీ ఎలిమినేటెడ్ ఇన్ దట్. ఓకే, సో ఆస్ట్రేలియాలో, లాటిన్ అమెరికాలో Wolbachia అనేది ఇట్ ఈస్ రిలీజింగ్ ద కట్ డెంగ్యూ ట్రాన్స్మిషన్ వెరీ వెరీ. సో బేసికలీ ఈ పర్టికులర్ దాన్ని రిలీజ్ చేసినాక ఇట్ వాజ్ ఎబుల్ టు కట్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డెంగ్యూ డ్రాస్టికలీ. ఓకే, సమ్ టైమ్స్ టోటల్గా స్టాప్ చేసే ఇన్స్టాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎంత ఎఫెక్టివ్గా Wolbachia బ్యాక్టీరియా వర్క్ అవుతుందో మీరు ఆలోచించవచ్చు. సో ఫర్ మలేరియా అనదర్ బ్యాక్టీరియం గాట్ డెవలప్డ్. ఎందుకు మలేరియాకి వేరే అని అంటే బేసికలీ ఫీమేల్ అనోఫెలిస్ మస్కిటో ఏదైతే ఉంటుందో ఈ ఫీమేల్ అనోఫెలిస్ మస్కిటోని Wolbachia బ్యాక్టీరియాతో మనం ట్రీట్ చేయలేము. కాబట్టి దీనికి ఒక కొత్త బ్యాక్టీరియంని మనం కనుక్కోగలిగాము విచ్ కెన్ ప్రొడ్యూస్ ఎ టాక్సిన్ కాల్డ్ ఎస్ హార్మేన్. ఓకే, హార్మేన్ అనే ఒక టాక్సిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల అనోఫిలీస్ మస్కిటో విల్ ఆల్సో బికమ్ హార్మ్లెస్ అనమాట. సో దిస్ విల్ ప్రివెంట్ ద మలేరియా పారాసైట్ ఫ్రమ్ డెవలపింగ్ ఇన్సైడ్ ద మస్కిటో గట్. ఓకే, సో మస్కిటో ఒకవేళ ఇప్పుడు దీన్ని ట్రీట్ చేసిన మస్కిటోని ఒకవేళ ఎవరైనా హ్యూమన్ కాంటాక్ట్లోకి వచ్చినా సో దిస్ విల్ నాట్ కాజ్ ది డిసీజ్ కాల్డ్ ఇస్ మలేరియా.
కాబట్టి ఈ పర్టికులర్ మోడిఫికేషన్ ఇస్ సంథింగ్ విచ్ ద ఆథర్ ఈస్ సజెస్టింగ్ rather than the elimination of the mosquitoes on total. Okay, I hope you understood this particular thing. So the way forward that is suggested in this article ఏంటంటే a balanced way forward. సో ఒక సింగిల్ మెథడ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎనఫ్, నో సింగిల్ మెథడ్ ఈస్ ఎనఫ్. కాబట్టి వీ నీడ్ టు డూ ఆల్ ఆఫ్ ద థింగ్స్ టుగెదర్. ఇన్సెక్టిసైడ్స్, ఓకే, ఇన్సెక్టిసైడ్స్తో పాటు వీ హ్యావ్ సీన్ అబౌట్ ద స్టెరైల్ మేల్ పాపులేషన్, జెనెటిక్ ఇంజనీరింగ్ దట్ ఈస్ క్రిస్పర్ కాస్9 యూజ్ చేసాము. ఓకే, సో ఇంకా ఏంటి, బ్యాక్టీరియా, డ్రగ్స్ అండ్ వోల్బాచియా బ్యాక్టీరియా అండ్ ఆల్సో హార్మేన్ లాంటి టాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియా. సో ఈచ్ ఆఫ్ దీస్ పర్టికులర్ థింగ్స్ అండ్ ఆల్సో అలాంగ్ విత్ దాట్ హ్యూమన్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్స్ కోసం వ్యాక్సిన్స్ని డెవలప్ చేయాలి అండ్ ఆల్సో వీ నీడ్ టు మేక్ దిస్ పర్టికులర్ ట్రీట్మెంట్ అఫోర్డబుల్. సో ఇలాంటి అప్రోచెస్ ఆల్ టుగెదర్ మనం తీసుకొచ్చినట్టయితేనే ఇట్ వుడ్ హెల్ప్. ఈచ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ లైక్ ఓన్ లిమిట్స్ కాబట్టి సో వన్ పర్టికులర్ థింగ్ కెన్ కాంపెన్సేట్ అదర్. సో కాబట్టి ఈ పర్టికులర్ ఆర్టికల్లో ద డాక్టర్ మార్సెలో జాకోబ్స్ లెరోనీస్ వ్యూ ఏంటి అని అంటే, యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ద పర్సన్ నేమ్. సో దేర్ వ్యూ ఇస్ టు ట్రీట్ పీపుల్ టు రిమూవ్ ద పారాసైట్ రిజర్వాయర్స్ని మనం ట్రీట్ చేయాల్సిన సిచ్యువేషన్కి మనం రీచ్ అవ్వాలి. And we need to keep killing mosquitoes wherever it is possible and use vaccines and new biotechnology solutions ni manam adapt chesukovali. For example, Wolbachia or CRISPR-Cas9 lantivi. And most important thing is we have to combine all of the approaches instead of relying on one particular approach. Okay, I hope you have understood this article. So next article chuddam. Australia approves first vaccine to save koalas from చల్మీడియా అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది స్పీసీస్ ఇన్ న్యూస్, దట్ ఈస్ ఎన్వైరన్మెంట్ టాపిక్ అనమాట. ఓకే, కోఆలాస్ గురించి దీంట్లో రాశారు. సో దీస్ ఆర్ ది యానిమల్ స్పీసెస్ అనమాట. దిస్ ఆర్ మేజర్లీ దేర్ ఇన్ ఆస్ట్రేలియా, దే రిసైడ్ ఇన్ ఆస్ట్రేలియా. దీస్ ఆర్ మోస్ట్ ఐకానిక్ యానిమల్స్ అని చెప్పొచ్చు, బట్ దీస్ యానిమల్స్ ఆర్ ఇన్ ట్రబుల్. సో ఎందుకు అనంటే మెనీ పాపులేషన్ ఆఫ్ దిస్ కోయాలాస్ are infected with a disease called as chlamydia. So this particular disease can cause urinary infections ni cause chestundi, and along with that infertility, blindness, and sometimes it will lead to death also. So in some colonies infection rates అనేవి almost 50 to 70% వరకు రీచ్ అయ్యాయి. So this particular disease is pushing some koala groups close to the local extinction. So basically almost extinct అయ్యే పొజిషన్స్కి కూడా వెళ్ళాయి అనమాట కొన్ని ఏరియాస్లో. సో కాబట్టి ఈ పర్టికులర్ స్పీసెస్ని మనం యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేసినట్టయితే ఇట్ వుడ్ బి రిస్కీ. బికాజ్ ఎందుకు అనంటే ఈవెన్ యూకలిప్టస్ లీవ్స్ లాంటి వాటిని కూడా ఈ పర్టికులర్ చల్మీడియా అనేది డైజెస్ట్ చేసుకోగలదు. ఓకే, సో కాబట్టి దిస్ విల్ లీడ్ టు స్టార్వేషన్. సో కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే వీ నీడ్ టు కమ్ అప్ విత్ అ వ్యాక్సిన్. ద న్యూ సొల్యూషన్ ఇస్ వ్యాక్సిన్. అదే ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. ద న్యూ సొల్యూషన్ దట్ దే ఫౌండ్ అవుట్ ఇస్ వ్యాక్సిన్. సో ఆఫ్టర్ మోర్ దెన్ 10 years ఆఫ్ రీసెర్చ్, సైంటిస్ట్స్ ఎవరైతే ఉన్నారో ద యూనివర్సిటీ ఆఫ్ సన్షైన్ కోస్ట్ ఆఫ్ క్వీన్స్లాండ్ ఆఫ్ ఆస్ట్రేలియా, దే హ్యావ్ ఫౌండ్ దట్ బేసికలీ వ్యాక్సిన్ అనేది ఒక సింగిల్ డోస్లో ఇవ్వడం వల్ల, ఈవెన్ అ బూస్టర్ డోస్ ఇస్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ ఫర్ దిస్. సో ఇవ్వడం వల్ల ఇట్ వుడ్ హెల్ప్ అస్ ఇన్ ట్రీటింగ్ దిస్ పర్టికులర్ ఇష్యూ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ట్రయల్స్ కూడా కండక్ట్ చేశారు. దే హ్యావ్ ఏబుల్ టు కన్క్లూడ్ దాట్ కోఆలాస్ ఏవైతే వ్యాక్సినేటెడ్ అయ్యాయో దే వర్ వెరీ లెస్ లైక్లీ టు షో సిమ్టమ్స్ డ్యూరింగ్ ద బ్రీడింగ్ ఏజ్. అండ్ ఎవరైతే ఈ పర్టికులర్ మొటాలిటీ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా డ్రాప్ చేయగలిగారు. ఆల్మోస్ట్ 65% వరకు తగ్గించగలిగారు. అండ్ ఆస్ట్రేలియా యొక్క వెటర్నరీ మెడిసిన్ రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ అఫీషియల్లీ అప్రూవ్డ్ దిస్ పర్టిక్యులర్ వ్యాక్సిన్. సో వేర్ ద వ్యాక్సిన్ విల్ బీ యూజ్డ్ అంటే ద అప్రూవల్ మీన్స్ ద వ్యాక్సిన్ నౌ కెన్ బీ యూజ్డ్ ఇన్ వైల్డ్ లైఫ్ హాస్పిటల్స్లో యూజ్ చేస్తారు, వెటర్నరీ క్లినిక్స్లో యూజ్ చేయొచ్చు, ఫీల్డ్లో కూడా యూజ్ చేయొచ్చు డైరెక్ట్గా. సో బేసికలీ కాలర్స్ని కాపాడుకోవడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. బట్ దెర్ ఆర్ సమ్ సపోర్ట్స్ అండ్ దెర్ ఆర్ సమ్ క్రిటిక్స్ ఆల్సో అగేన్స్ట్ దిస్. సో బేసికలీ సమ్ సేస్ దట్ ఇది ఒక బ్రేక్ త్రూ ఇన్నోవేషన్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ డిసీజ్. ఇట్ గివ్స్ అన్ ఇమీడియట్ టూల్ టు రెడ్యూస్ సఫరింగ్ అండ్ డెత్స్ అని చెప్పేసి అంటున్నారు. బట్ క్రిటిక్స్ ఆర్ సేయింగ్ దట్
So they are arguing that vaccinating tens of thousands of koalas అనేది ఇట్స్ అన్రియలిస్టిక్ థింగ్. అందరినీ వ్యాక్సినేట్ చేయలేం ఇంత పాపులేషన్ని. ఓకే, సో బేసికలీ కోఆలా హ్యాబిటాట్స్కి మాత్రమే మనీ వెళ్ళాలి, నాట్ జస్ట్ ద వ్యాక్సిన్స్. సో టు ట్రీట్ దెమ్ బడ్జెట్ అలొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వ్యూ పాయింట్స్ని మెన్షన్ చేయడం జరిగిందనమాట. హవెవర్ దీస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్. కోఆలా పాపులేషన్ అనేవి దీస్ ఆర్ ద ఎండేంజర్డ్ స్పీసెస్, క్వీన్స్లాండ్లో ఉంటాయి. సో యూ జస్ట్ నీడ్ టు రిమెంబర్ దిస్ చల్మీడియా డిసీజ్ అండ్ కోఆలాస్. కోఆలాస్ ఏ పర్టికులర్ స్పీసెస్ అంటే దీస్ ఆర్ యానిమల్ స్పీసెస్, దీస్ ఆర్ ఆన్ ఆస్ట్రేలియా. సో బేసికలీ చల్మీడియా డిసీజ్ వల్ల దీస్ ఆర్ ఫేసింగ్ సమ్ యూరినరీ ఇన్ఫెక్షన్, ఇన్ఫర్టిలిటీ, బ్లైండ్నెస్ అండ్ ఇన్ సమ్ కేసెస్ డెత్ కూడా కారణమవుతుందన్నమాట. జస్ట్ రిమెంబర్ దీస్ పాయింట్స్. ఇంప్రూవింగ్ మ్యాక్రోస్, ఇండియా సీమ్స్ సెట్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ లో ఇన్ఫ్లేషన్ అండ్ రిలేటివ్లీ హై గ్రోత్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో బేసికలీ రీసెంట్ టైమ్స్లో రీటైల్ ఇన్ఫ్లేషన్, ఆగస్టుకి సంబంధించి రీటైల్ ఇన్ఫ్లేషన్ డేటా మనం సాటర్డే రోజు చూసాము. ఇట్ హ్యాస్ రైజన్ స్లైట్లీ టు ఆల్మోస్ట్ 2.1%. ఓకే, సో బట్ స్టిల్ వెల్ విత్ ఇన్ ద ఆర్బీఐ కంఫర్ట్ జోన్ ఆఫ్ 2 to 6%. ఓకే, సో ఈ పర్టికులర్ థింగ్ అనేది రైజ్ అయింది ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద పాస్ట్ మంత్స్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్ ద బ్రాకెట్ ఆఫ్ 2 to 6%. And also there is a mark in a shift from the 2024 scenario of high inflation. Basically 2024లో ఏముండింది అని అంటే higher inflation and low growth. This was the situation in 2024 in the similar time or similar months. But 2025లో the situation is different. We are seeing lower inflation and higher growth. Okay, so if you look at the key trends that is mentioned in this article, ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూలింగ్ అనేది చూస్తున్నాం. లైక్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది రిలేటివ్గా. ఎందుకు తగ్గింది అని అంటే వెజిటేబుల్స్ యొక్క ప్రైజెస్ అనేవి తగ్గాయి. ఆల్మోస్ట్ -15.9% తగ్గడం జరిగింది వెజిటేబుల్ కాస్ట్. అండ్ పల్సెస్ కాస్ట్ కూడా తగ్గాయి, బోత్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ఈవెన్ ఇన్ ది అర్బన్ ఏరియాస్, 14.5%. అండ్ కంబైన్డ్ విత్ ద ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అండర్ ది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, if you combine all of this together, this has ensured affordability of the food grains anamata. Ante food inflation anedi it played a major role. And other essential staples like clothing ganivandi, housing ganivandi, fuel, light, ivanni kuda these have shown the declining inflation trend. Okay, and coming to 2024, ikkada manam low growth rate ni chusam. Almost 2.1 percentage points అనేవి చూసాం. ద గ్రోత్ ఇన్ఫ్లేషన్ డిఫరెన్షియల్ అనేది ఇట్ ఈస్ 2.1, బట్ నవ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 5.5 percentage points. హయ్యర్ గ్రోత్ ఉంది, లో ఇన్ఫ్లేషన్ అనేది ఉందన్నమాట. కాబట్టి వీఆర్ షోయింగ్ అ మ్యాక్రో స్టెబిలిటీ అండ్ ఆల్సో ద రెసిలియన్స్. ఓకే, సో ఎక్స్టర్నల్ షాక్స్ అనేవి ప్రస్తుతం మనకు లిమిటెడ్గానే ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఈవెన్ ఇఫ్ ఇండియా ఈజ్ రెడ్యూసింగ్ ద రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ అండర్ యూఎస్ ప్రెషర్, ఇన్ఫ్లేషనరీ ఇంపాక్ట్ అనేది ఇట్ విల్ బీ మినిమల్ ఓన్లీ. ఓకే, అండ్ ఆల్సో జిఎస్టీ రేట్ కట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ సో బేసికలీ జిఎస్టీ కట్స్ అనేవి చేయడం వల్ల కన్జంప్షన్ అనేది పెరుగుతుంది, ప్రైజెస్ అనేవి ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా తగ్గే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి జిఎస్టీ రేట్ కట్స్ వల్ల. అండ్ ఆల్సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఇట్ ఈస్ వర్కింగ్ వెల్. సో దానివల్ల కూడా ఫుడ్ గ్రెయిన్స్ అఫోర్డబిలిటీ పెరిగింది. ఓకే, సో ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఏం చేయొచ్చు అని అంటే ఇట్ వుడ్ యాక్చువల్లీ కట్ ద రేట్స్ని కట్ చేయొచ్చు. దానివల్ల ఈజీలీ దే కెన్ బేసికలీ ఇన్వెస్ట్. ఓకే, అండ్ ఈ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో ద డిఫ్లేషన్ ఆర్ డిక్లైన్ ఇన్ ఇన్ఫ్లేషన్ని వాళ్ళు బేసిక్గా కంట్రోల్ చేయగలుగుతారు బై టేకింగ్ సర్టెన్ స్టెప్స్ ఇన్ ద మానిటరీ పాలసీ కమిటీ. ఓకే, కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మ్యాక్రో ఎకనామిక్స్లో ఇండియా ఈజ్ ఎంటరింగ్ అ స్వీట్ స్పాట్, లో ఇన్ఫ్లేషన్ అండ్ హై గ్రోత్. సో లో ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ విల్ బూస్ట్ ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద పీపుల్, అండ్ హై గ్రోత్ ఉండడం వల్ల ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది. బట్ దెర్ ఆర్ ఫ్యూ ఛాలెంజెస్ దట్ ఆర్ అహెడ్. ఇన్ దిస్ ఆర్టికల్ అది మెన్షన్ చేశారు. ఒకటి వచ్చేసి డేటా రిలయబిలిటీ. సో బేసికలీ జీడిపి మెజర్స్ కానివ్వండి, మెజర్మెంట్ చేయడం కానివ్వండి, సిపిఐ మెజర్ చేయడంలో డేటా రిలయబిలిటీ ఎంతవరకు ఉంది అనేది ఒక కన్సర్న్ అయితే గ్లోబల్ రిస్కులు పెరుగుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ వార్స్, ట్రేడ్ వార్స్, టారిఫ్ వార్స్, ఓకే, ఇవన్నీ స్టెబిలిటీని డిస్టర్బ్ చేయొచ్చు. ఈ స్పాట్ నుంచి హాట్స్పాట్కి మనం తీసుకురావచ్చు. అండ్ సప్లై చైన్ వల్నరబిలిటీస్ కూడా మనం చూసే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ వెదర్స్ వల్ల, హీట్ వేవ్స్ వల్ల, మాన్సూన్ షాక్స్ వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ని రీట్రిగర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీస్ ఆర్ few checks that we have to focus upon. These are the few areas we have to focus upon to make this particular stability a sustainable one. Okay.
Next article, this is written by a former member of parliament from the Congress, MV Rajiv Gowda. సో బేసికలీ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనం చూసాం కూడా దానికి రిలేటెడ్ డీటెయిల్స్. దట్ ఈస్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ ఆఫ్ 2025. ఇట్ వాస్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్. ఓకే, సో ఆన్లైన్ రియల్ మనీ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని మెజర్స్ని తీసుకురావడం జరిగింది. ఎస్పెషలీ మనీ ఇన్వెస్ట్ చేసే గేమ్స్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ అండ్ కొన్ని ప్రొహిబిషన్స్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో వితౌట్ ఎనీ డిబేట్, వితౌట్ ఎనీ కన్సల్టేషన్ ఈ పర్టికులర్ బిల్ని పాస్ చేశారు. డిస్పైట్ ఆన్లైన్ గేమింగ్ అనేది సన్ రైజ్ సెక్టార్ అయినప్పటికీ దీన్ని డిబేట్ లేకుండా, డిస్కషన్స్ లేకుండానే పాస్ చేశారనేది ఇతని యొక్క ఆర్గ్యుమెంట్ అనమాట. డెఫినెట్లీ ఈజ్ ఫ్రమ్ కాంగ్రెస్ కాబట్టి విల్ బీ ప్రొవైడింగ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఓన్లీ. ఓకే, సో గవర్నమెంట్ జస్టిఫికేషన్ ఏంటి? గవర్నమెంట్ జస్టిఫైయింగ్ దట్ సో ఫినాన్షియల్ రూయిన్ అనేది జరుగుతుంది. సో బెట్టింగ్ గేమ్స్ వల్ల, మిగతా వాటి వల్ల. సో దీస్ ఆర్ నాట్ గేమ్స్ ఆఫ్ స్కిల్, దీస్ ఆర్ ద గేమ్స్ ఆఫ్ ఛాన్స్ అని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. అండ్ దీనివల్ల ఫినాన్షియల్ రూయినిటీ అనేది జరుగుతుంది, ఎస్పెషల్లీ ఫర్ ది ఇండివిజువల్స్. వాళ్ళు డెట్ ట్రాప్స్లో పడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ డెట్ ట్రాప్స్లో పడుతున్నారు. అండ్ దిస్ ఇస్ లీడింగ్ టు సూయిసైడ్స్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో కాబట్టి ఈ గ్యాంబ్లింగ్ నుంచి బయటకు తీసుకురావడానికి ఈ మెజర్స్ అనేవి హెల్ప్ అవుతాయని చెప్పేసి అంటున్నారు. సొసైటల్ హార్మ్ని మనం తగ్గించవచ్చు. సో దిస్ ఇస్ సీన్ డెఫినెట్లీ యాజ్ అ అర్జెంట్ పబ్లిక్ హెల్త్ అండ్ మొరాలిటీ ఇష్యూ. So the aim overall is to protect the vulnerable population, especially youth, and also compulsive players ఎవరైతే ఉంటారో వాళ్ళని మనము ప్రొటెక్ట్ చేయాలి. సో ద ఫాలోఅవుట్ ఆఫ్ ద బ్యాన్ ఇస్, ఫస్ట్ థింగ్ ఇస్ ఎకనామిక్ ఇంపాక్ట్. సెక్టార్, సో బేసికలీ ఈ పర్టికులర్ సెక్టార్ని సన్ రైజ్ సెక్టార్ అంటున్నారు ఈయన. మరి ఎందుకు అంటున్నారు అని అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ ఎకనామిక్ ఇంపాక్ట్. ఈ సెక్టార్ ఏం చేస్తుంది అని అంటే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు 1.5 lakh పీపుల్. సో డెవలపర్స్ కానివ్వచ్చు, డిజైనర్స్ కానివ్వచ్చు, కస్టమర్ సపోర్ట్ కానివ్వచ్చు, అనలిటిక్స్ కావచ్చు, ఇలా మనం చూసుకుంటే 1.5 lakh పీపుల్ ఆర్ గెటింగ్ ఎంప్లాయిడ్ ఇన్ దిస్ సెక్టర్. అండ్ ఆల్సో 17,000 crores వర్త్ ఆఫ్ జిఎస్టీ రెవెన్యూ ఈ పర్టికులర్ సెక్టర్ నుంచి మనకు వస్తుందన్నమాట. అండ్ ఆల్సో ఎఫ్డిఐ ఫ్లోకి రిస్క్ అనేది పెరుగుతుంది, బికాస్ వీ హ్యావ్ బాట్ సమ్ రెస్ట్రిక్షన్స్ టు ఇట్. ఇట్ ఈస్ నాట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇట్ ఈస్ నాట్ ఫేవరింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ దిస్ సెక్టర్. కాబట్టి ఎఫ్డిఐస్ ఫ్లో అనేది సో నారోడ్ అయిన అవకాశాలు అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో డిజిటల్ ఇండియా కాంట్రడిక్షన్ అనమాట ఈ పర్టికులర్ స్టెప్ అనేది. అంటే గేమింగ్ ఈజ్ సిట్టింగ్ ఎట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టెక్నాలజీ, పేమెంట్స్ అండ్ డిజిటల్ కంటెంట్. కాబట్టి ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ డిజిటల్ కంటెంట్, ఇట్ విల్ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఆన్ టెక్నాలజీ, ఇట్ విల్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ యూసేజ్ ఆఫ్ యూపీఐ పేమెంట్స్ ఎక్సెట్రా. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, దిస్ విల్ లీడ్ టు లాస్ ఆఫ్ జాబ్స్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ లాస్ అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ సెక్టర్ని టోటల్గా మనం బ్యాన్ చేయకుండా, లేకపోతే చాలా స్ట్రిక్ట్ ప్రొహిబిషన్స్ తీసుకురాకుండా, వాట్ వీ కెన్ డూ ఇస్ మోర్ రెగ్యులేషన్స్ తీసుకురావచ్చు. సో వాట్ ఆర్ ది ఆల్టర్నేటివ్స్ దట్ హీ హ్యాస్ సజెస్టెడ్ ఇన్ దిస్ ఆర్టికల్ అంటే, ద ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఇస్ రెస్పాన్సిబుల్ గేమింగ్ టూల్స్ని తీసుకురావాలి ఇన్స్టెడ్ ఆఫ్ టోటలీ బ్యానింగ్. సో వీ కెన్ యాక్చువల్లీ అడాప్ట్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ లైక్ ఏజ్ గేటింగ్. అంటే ఏంటి? ఏజ్ రిలేటెడ్ రెస్ట్రిక్షన్స్ని తీసుకురావచ్చు. సో లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియా చేసింది ఈ పర్టికులర్ థింగ్. అండ్ సెల్ఫ్ ఎక్స్క్లూజన్, బేసికలీ ఈ పర్టికులర్ స్టెప్ని తీసుకురావచ్చు. అండ్ ఆల్సో టైమ్ లిమిట్స్ని మెన్షన్ చేయొచ్చు, ఎంతవరకు మాత్రమే యూజ్ చేయాలి అని. బాట్ డిటెక్షన్స్ని తీసుకురావచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ టోటలీ బ్యానింగ్ ఇట్. ఓకే, సో వీటి వల్ల ఏమవుతుంది, ఇంకా ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది టు డూ ఆల్ దిస్ యాక్టివిటీస్. అండ్ ఇంకొకటి ఏంటి, కేవైసీ మెకానిజమ్స్ని తీసుకురావచ్చు, కేవైసీ చెక్స్ని మ్యాండేటరీగా మనం తీసుకురావచ్చు. అండ్ వీ నీడ్ టు పుట్ సమ్ ఎథికల్ స్టాండర్డ్స్ ఆన్ అడ్వర్టైజింగ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మెనీ కంపెనీస్ ఆర్ ఆల్రెడీ పైలటింగ్ సచ్ మెజర్స్. కాబట్టి ఏవైతే కంపెనీస్ చేయట్లేదో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటే సరిపోతుంది. వీ కెన్ కమ్ అప్ విత్ ప్రాపర్ రెగ్యులేషన్స్. సో ద బెటర్ solution for solving this issue is to regulate rather than totally prohibiting అని చెప్పేసి రాజీవ్ గౌడ గారు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ప్రొహిబిట్ చేయడం వల్ల లాట్ ఆఫ్ రిస్క్స్ అనేవి ఉంటాయి. సో బేసికలీ ఇల్లీగల్ ఎంట్రీస్ ద్వారా మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఆల్సో ఇట్ విల్ ఎంకరేజ్ ద ఫ్రాడ్ ఆల్సో. ఓకే, ఇట్ విల్ ఎంకరేజ్ ది అండర్గ్రౌండ్ గ్యాంబ్లింగ్ ర్యాకెట్స్. Government lose both control and it will lose the accountability also. And coming to constitution లో ఆర్టికల్ 19 clause 1 clause D లో కూడా
వీ హ్యావ్ అ రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ట్రేడ్ ఆర్ ఎనీ బిజినెస్. సో కాబట్టి ఈ పర్టికులర్ రైట్కి అగేన్స్ట్గా వెళ్తుంది ఈ పర్టికులర్ మూవ్ అనేది. అండ్ ఆల్సో బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అనేది ఒక స్టేట్ సబ్జెక్ట్. సో యూనియన్ గవర్నమెంట్ తీసుకురావడం వల్ల ఇట్ ఈస్ అగేన్స్ట్ ద ఫెడరలిజం ప్రిన్సిపల్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, అండ్ ద గ్రే ఏరియా దట్ ఈస్ ద గేమ్ ఆఫ్ స్కిల్ ద గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేది. సో ద కోర్ట్స్ హ్యావ్ కన్సిస్టెంట్గా అప్హెల్డ్ గేమ్స్ ఆఫ్ స్కిల్ యాజ్ లెజిటిమేట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి వీ నీడ్ టు ప్రమోట్ ద గేమ్ ఆఫ్ స్కిల్స్ అని చెప్పేసి అంటున్నారనమాట. సో వాట్ వీ నీడ్ టు కమ్ అప్ విత్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రీమ్ పాత్ బట్ అ మిడిల్ పాత్. రెగ్యులేషన్ తీసుకురావాలి రాదర్ దాన్ ప్రొహిబిషన్. లైసెన్సింగ్ నార్మ్స్ని, కంప్లైంట్స్ ఫ్రేమ్వర్క్స్ని తీసుకురావాలి. టాక్సేషన్ రెజీమ్ని ప్రిడిక్టబుల్గా మార్చాలి. అండ్ వీ నీడ్ టు బ్యాలెన్స్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. ఓకే, సో యా, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్ ఆఫ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, పొజిషనింగ్ ఇండియా ఇన్ అన్ అన్ట్రూలీ వరల్డ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని రాసింది ఎంకే నారాయణన్ గారు. ఈజ్ అ ఫార్మర్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ అ ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ అ ఫార్మర్ గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ టూ. సో బేసికలీ ఇతను ఏమంటున్నారు అని అంటే, ఇండియా హ్యాస్ మెనీ డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండ్యూర్ అబౌట్ ఎ గ్రేట్ పవర్. ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తను అని అంటే, సో బేసికలీ ఈజ్ సేయింగ్ హీ వాంటెడ్ టు టెల్ అస్ దట్ ఇండియా అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ సేమ్ లీగ్ యాజ్ వాట్ డస్ చైనా హ్యాస్ అండ్ వాట్ డస్ యుఎస్ హ్యాస్. అంటే యుఎస్ అండ్ చైనాకి ఈక్వల్ ఎక్కడ కాదు. ఇట్ ఈస్ నాట్ సో మచ్ గ్రేట్ యాజ్ యుఎస్ ఆర్ చైనా. సో ఇండియా హ్యాస్ ఓన్లీ డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండ్యూర్ అని చెప్పేసి ఇతను అనడం జరుగుతుంది అనమాట. ఓకే, సో గ్లోబల్ పవర్ రేస్లో ఇండియా ఎంతైతే తలుచుకుంటుందో అంత ప్లేస్ అయితే ఇండియాకి లేదు అని చెప్పేసి హీస్ టెలింగ్. సో దిస్ హ్యాస్ కాజ్డ్ డిబేట్ ఇన్ ఇండియా. సో విచ్ హ్యాస్ రీసెంట్లీ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్ ఈస్ ఓవర్కమింగ్ ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్. సో మనం రీసెంట్గానే మనం అనుకుంటున్నాం లైక్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి మనం బయటపడుతున్నామని. అండ్ వీఆర్ థింకింగ్ దట్ వీఆర్ గోయింగ్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ ఎస్ బిగ్ పవర్ స్టేటస్. సో ఆ పర్టికులర్ థింగ్ని కాంటెక్స్లో పెట్టుకుంటూ ఈ పర్టికులర్ ఆర్టికల్ని రాయడం జరిగింది. సో ద ఫస్ట్ నరేటివ్ హీ ట్రైడ్ టు బిల్డ్ ఈజ్ ఇండియా వర్సెస్ చైనా నరేటివ్. ఇండియా వర్సెస్ చైనా నరేటివ్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇతను ఆథర్ ఏం చేస్తున్నారంటే, హీఈస్ అజ్యూమింగ్ ఇండియా అండ్ చైనా ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఓకే, కాబట్టి ఇండియాకి డెఫినెట్లీ వెన్ఎవర్, సో ఇట్ ఈస్ ఇన్ ద వర్జ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇఫ్ వెన్ఎవర్ ద కాన్ఫ్లిక్ట్ ఎమర్జెస్, ఇండియాకి ఖచ్చితంగా యుఎస్ యొక్క సపోర్ట్ అవసరమే. అండ్ నారాయణన్ ఏం రిజెక్ట్ చేస్తున్నారు అని అంటే, ఇండియాకి ఇంకా చైనాకి ఇవి రెండు సివిలైజేషనల్ పవర్స్ బట్ విత్ డిఫరెంట్ పార్ట్స్ బట్ నాట్ లుకింగ్ ఫర్ వార్ అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్, ఐ థింక్ మీకు అర్థం కాలే అనుకుంటా. సో ఇండియా అండ్ చైనా ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ బోత్ గ్రేటర్ పవర్స్ అని కొంతమంది అంటూ ఉంటారు. అండ్ దే హ్యావ్ సివిలైజేషనల్ టైస్ అని కొంతమంది అంటూ ఉంటారు. అండ్ దే విల్ నాట్ లుక్ ఫార్వర్డ్ టు డూ సంథింగ్ కాల్డ్ యాజ్ వార్. యుద్ధం అనేది జరిగే అవకాశం లేదు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. బట్ హీఈస్ రిజెక్టింగ్ దిస్ ఐడియా. అండ్ ద సెకండ్ ఐడియా ఏంటంటే, ఇండియా అనేది యూఎస్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఓకే, అండ్ ఇండియా విల్ నాట్ సీక్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ యూఎస్ఏ వెన్ దెర్ ఇస్ అ వార్ ఆర్ వెన్ దెర్ ఇస్ అ థ్రెట్ ఫ్రమ్ చైనా అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. బట్ ఈ రెండు నరేటివ్స్ని ఈయన సపోర్ట్ చేయట్లేదు. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఏంటంటే, యుఎస్ ప్రెషర్ అండ్ మిస్లీడింగ్ ఏషియా. సో యుఎస్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ థింకింగ్ దట్ ఇట్ కెన్ ప్రెషర్ ఇండియాని ఈజీగా ప్రెషర్ చేయగలుగుతుంది విత్ టారిఫ్స్ కావచ్చు, విత్ ఎకనామిక్ థ్రెట్స్ కావచ్చు. బట్ ఇట్ ఈస్ మిస్అండర్స్టాండింగ్ దట్ ఇండియా అండ్ చైనా అండ్ ఈవెన్ రష్యా ఆర్ నాట్ సీకింగ్ వార్. రాదర్ దే ఆర్ ఫార్మింగ్ అ ఫాలన్స్ ఇన్ ఏషియా టు కౌంటర్ ఎక్స్టర్నల్ డిస్రప్షన్స్. ఒక గ్రూపింగ్గా ఫామ్ అవుతున్నాయి టు కౌంటర్ ది ఎక్స్టర్నల్ డిస్రప్షన్స్ అని చెప్పేసి యుఎస్కి అర్థం కావట్లేదని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా SEO సమ్మిట్స్ అండ్ తియాన్జిన్ సమ్మిట్ ఏవైతే ఉన్నాయో, దిస్ షోస్ ఇండియాస్ విల్లింగ్నెస్ టు ఎంగేజ్ విత్ బోత్ చైనా అండ్ ఈవెన్ రష్యా. మరి ఈ పర్టికులర్ అంబిషన్ ఇండియా ఏదైతే పెట్టిందో, సో ఈజ్ దిస్ పర్టికులర్ అంబిషన్ ఆఫ్ బికమింగ్ గ్రేటర్ పవర్ ఈజ్ అన్రియలిస్టికా? ఇది అన్రియలిస్టిక్ అంబిషనా? నిజంగానే మనం అచీవ్ చేయలేమా అని అంటే, క్రిటిక్స్ సే ఇండియా ఈజ్ ఫూలింగ్ ఇట్ సెల్ఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నారాయణన్ గారు ఏం ఆర్గ్యూ చేస్తున్నారు ఈ ఆర్టికల్లో అని అంటే, ఇండియా నెవర్ క్లెయిమ్డ్ ఇట్ వుడ్ ఓవర్టేక్ చైనా. మనం ఎప్పుడు
చైనాను ఓవర్టేక్ చేస్తామని ఎప్పుడు చెప్పలేదు. ఆర్ ఈవెన్ యూఎస్ఏని ఓవర్టేక్ చేస్తామని కూడా ఎక్కడ మనం మెన్షన్ చేసి మనం చూడలేదు. అండ్ వాట్ ఇండియా డస్ క్లెయిమ్ ఇస్ ఇట్ హ్యాస్ మూవ్డ్ అహెడ్ ఆఫ్ ద పియర్ నేషన్స్తో కంపేర్ చేస్తే మేము వీ హ్యావ్ మూవ్ అహెడ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇండియా ఇస్ బిలీవింగ్ దట్ ఇట్ హ్యాస్ క్రాస్డ్ ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్. మనం రీసెంట్గానే మనం మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి బయటపడ్డామని కూడా మనం క్లెయిమ్ చేసుకున్నాం, కానీ వీ డిడ్ నాట్ మెన్షన్ ఎనీవేర్ దట్ India has overtaken China or India has overtaken USA, but few people are actually making this stance that we have overtaken or we are not dependent on USA or China తో మనకు పెద్దగా అవసరం లేదు అనే నరేటివ్స్ని బిల్డ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ యాక్చువల్లీ అపోజ్డ్ బై నారాయణన్ గారు. ఓకే, సో బేసికలీ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే వెస్ట్ యొక్క మాకింగ్ టోన్ ఏదైతే ఉంటుందో, ద వెస్ట్ మాకింగ్ టోన్ ఆర్ వెస్ట్ మీడియా ఏదైతే ఉంటుందో, దిస్ ఈజ్ ఆల్వేస్ ఇగ్నోరింగ్ ఇండియాస్ రియల్ అచీవ్మెంట్స్ అని చెప్తున్నారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్రోత్ స్టోరీ ఆఫ్ ఇండియా మీరు చూసుకున్నట్టయితే ఇండియాస్ రైజ్ అనేది ఇట్స్ వెరీ వెరీ యూనిక్. సో బేసికలీ ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ఫెమైన్ స్ట్రక్ నేషన్ నుంచి ఫుడ్ ఎక్స్పోర్టర్గా మారాము విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్ ఈస్ సో కాల్డ్ యాజ్ గ్రీన్ రెవల్యూషన్తో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ఎకనామిక్ ప్రోగ్రెస్, రైట్? బిఫోర్ మిలిటరీ బ్యాకప్ ఆర్ బిల్డప్, బిఫోర్ వాట్ వీ లైక్ ఫోకసింగ్ ఆన్ గన్స్, వీ ఫోకస్డ్ ఆన్ బటర్ అని చెప్పేసి ఈ పర్టికులర్ ఆర్టికల్లో చెప్తున్నారనమాట. అండ్ వాట్ వీ ఫోకస్డ్ ఆన్ ఇస్ మోరల్ అథారిటీ. ఓకే, సో వీటి మీద ఫోకస్ చేసాం మేము. సో ఇండియాస్ రైస్ ఇస్ వెరీ వెరీ యూనిక్ అని చెప్పేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వీ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ ఇస్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ నాన్ అలైన్మెంట్ మూమెంట్. ఈ పర్టికులర్ నిర్ణయం వల్ల వీ గేవ్ అ వాయిస్ టు న్యూ నేషన్స్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్ అండ్ హెల్ప్డ్ ఇండియా యాక్ట్ యాజ్ అ బ్యాలెన్సింగ్ పవర్. దీస్ పర్టికులర్ మూమెంట్ అనేది మనకు ఒక బ్యాలెన్సింగ్ పవర్గా ఉండడానికి హెల్ప్ చేసింది, ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ ద కొరియన్ క్రైసిస్ ఆర్ కొరియన్ వార్. ఓకే, సో వై ద వెస్ట్ సైడ్ స్టెప్డ్ ఇండియా దెన్? అసలు వెస్ట్ ఎందుకు ఫాల్స్ నరేటివ్స్ని ఇస్తూ ఉంటుంది అని అంటే, సో 1970s మీరు చూసినట్టయితే యుఎస్ అండ్ చైనా రీఅప్రోచ్మెంట్ జరిగిందనమాట అండ్ మేడ్ చైనా వెరీ మచ్ అట్రాక్టివ్ టు ద వెస్ట్. అండ్ ఇండియాస్ క్లోజ్నెస్ విత్ రష్యా, ఎస్పెషలీ 1971లో వీ వర్ వెరీ మచ్ క్లోజ్ విత్ రష్యా. అండ్ ఆల్సో 1974లో ఇండియా హ్యాస్ కమ్ అప్ విత్ అ న్యూక్లియర్ టెస్ట్, పోక్రాన్ అండ్ మిగతా న్యూక్లియర్ టెస్ట్లను మనం చేసాం. 1974లో పోక్రాన్ హ్యాస్ రెడ్యూస్డ్ ఇండియాస్ అపీల్ ఇన్ ద యుఎస్ఐస్. ఈ పర్టికులర్ ఈవెంట్స్ వల్ల లైక్ యాజ్ వీఆర్ వెరీ మచ్ క్లోజర్ టు రష్యా అండ్ మనం న్యూక్లియర్ టెస్ట్లను కండక్ట్ చేయడం వల్ల సో యుఎస్ అనేది ఇట్ వెంట్ ఫార్ అవే ఫ్రమ్ ఇండియా అండ్ చైనాని అట్రాక్టివ్గా వాళ్ళు చూడడం మొదలుపెట్టారనమాట. సో ఫ్రమ్ దెన్ ద వెస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ ఇండియా. సో ఇండియా యొక్క కాంట్రాడిక్షన్ మేనేజ్మెంట్ చూసుకుంటే డిస్పైట్ టెన్షన్స్ ఇండియా అనేది ఇట్ హ్యాస్ మేనేజ్డ్ టు ఇంప్రూవ్ టైస్ విత్ యుఎస్. ఎస్పెషలీ 2008లో సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ని తీసుకొచ్చాం, యుఎస్తో మనం సైన్ చేసుకోవడం జరిగింది అండ్ క్వాడ్లో మెంబర్ అయ్యాం. అండ్ వీ హ్యావ్ ఈక్వలీ మెయింటైన్డ్ అవర్ స్ట్రాంగ్ లింక్స్ విత్ రష్యా విత్ రెస్పెక్ట్ టు ఆర్మ్స్ అండ్ రీసెంట్లీ విత్ రెస్పెక్ట్ టు ఆయిల్. రష్యాతో కూడా మన టైస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. సో ఈ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో డిస్పైట్ మెనీ కాంట్రాడిక్షన్స్ వీఆర్ బ్యాలెన్సింగ్ దోస్ కాంట్రాడిక్షన్ అండ్ దిస్ కేమ్ ఫ్రమ్ ఇండియా సివిలైజేషనల్ డెప్త్ అని మనం చెప్పొచ్చు. బట్ వెస్ట్ ఈజ్ ఆల్వేస్ స్ట్రగ్లింగ్ టు అండర్స్టాండ్ ఇట్ అని చెప్పేసి నారాయణన్ గారు అంటున్నారనమాట. సో వాట్ ఈస్ ద రియల్ డ్రైవర్ ఆఫ్ అవర్ పవర్ నౌ? సో నవడేస్ ద టెక్నాలజీ హ్యాస్ బికమ్ అ రియల్ డ్రైవర్ ఆఫ్ ది పవర్ అని చెప్పేసి అంటున్నారు. సో వెస్ట్ ఏమంటున్నారు, దే ఆర్ స్టిల్ థింకింగ్ దట్ వీ హ్యావ్ ఓన్లీ గన్స్, ఆర్మీస్ అండ్ అలయన్సెస్. బట్ నారాయణన్ గారు ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే ద ట్రూ పవర్ టుడే కమ్స్ ఫ్రమ్ డిజిటల్ టెక్నాలజీస్, డేటా హార్వెస్టింగ్ అండ్ ఆల్సో వాట్ ఈస్ సో కాల్డ్ as cyber generation. సో దిస్ ఈస్ క్రియేటింగ్ డిజిటల్ కాలనీస్ ఆల్సో, డిజిటల్ కాలనీస్ని కూడా క్రియేట్ చేస్తుంది. సో ద యుఎస్ ఇస్ నాట్ అ డామినెంట్, యుఎస్ ఇస్ నాట్ యాజ్ డామినెంట్ హియర్ యాజ్ ఇట్ బిలీవ్స్ టు బీ. నార్మల్గా ఎంతైతే అది బిలీవ్ చేస్తుందో నేను డామినేట్ చేస్తున్నానని చెప్పేసి ఇట్ ఈస్ నాట్ ఇన్ ద రియల్ టర్మ్స్ అంతేం డామినేట్ చేయట్లేదని చెప్పేసి నారాయణన్ గారు అంటున్నారనమాట. అండ్ వాట్ ఈస్ ఇండియాస్ పొజిషన్ ఇన్ టెక్నాలజీ మరి? If you look at the India's position, India's capacity in technology is steadily rising. And many of the Silicon Valley's leading innovators ఎవరైతే ఉన్నారో those are Indians or sometimes they are Asians only. సో యుఎస్ యొక్క కరెంట్ అడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో ఇన్ టెక్నాలజీ ఇట్ ఈస్ జస్ట్ టెంపరీ అని అంటున్నారు.
So this is not a permanent thing. So India is betting on being part of the next wave of breakthroughs. So ee particular thing edaithe untundo, this would shift global power balances also. So what is he wanted to tell is India's confidence is in its future. It is not a delusion. Initial ga delusion అని చెప్పేసి కొంతమంది అంటున్నారని ఇంట్రడ్యూస్ చేసి, okay, so like we are actually focusing on China or we are focusing on Russia అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తూ he told that slowlyగా నెరేటివ్ని బిల్డ్ చేయడం జరిగింది, that India is focusing on few things which are very very important, which Western media is not able to understand. Okay, so kabatti he is telling that India's confidence is in its future. It's not in delusion, but it is based on the historical resilience and because of the civilizational strength that India carries. So the West ఏంటి అని అంటే it need to stop mocking India. Instead, India యొక్క యూనిక్ పొజిషన్ని వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. And power today is less about traditional military alliances. The power is more in knowledge, టెక్నాలజీ అండ్ పొజిషనింగ్ అని చెప్పేసి అంటున్నారు. ఇన్ దిస్ సెన్స్ మనం చూసుకుంటే ఈయన చెప్పినట్టు ఇండియా ఈజ్ మూవింగ్ స్టడీలీ టువర్డ్స్ బిగ్ పవర్ స్టేటస్, నాట్ బై కాపీయింగ్ అదర్స్, బట్ వీఆర్ గోయింగ్ ఆన్ అవర్ ఓన్ పాత్. ఓకే, నెక్స్ట్ వన్, సిల్వర్ ఆఫ్ హోప్ అండ్ ఇంక్లూజివ్ విజన్ ఆఫ్ కన్జర్వేషన్ కెన్ ప్రొటెక్ట్ మోర్ హ్యాబిటాట్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో రీసెంట్గా ఏం చేశారు అని అంటే ద సెన్సస్ వాజ్ కండక్టెడ్ ఫర్ సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్. ఇది ఎక్కడ కండక్ట్ చేశారు అని అంటే సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ రిపోర్ట్ ప్రకారం ఆర్ ఈ పర్టికులర్ సర్వే ఆర్ సెన్సస్ ప్రకారం మనకు తెలిసింది ఏంటి అని అంటే నంబర్స్ ప్రకారం అయినప్పటికీ డెమోగ్రఫిక్ డైవర్సిటీ ప్రకారమైన ఈ పర్టికులర్ క్రొకడైల్స్ అనేవి పెరిగాయి. వీ హ్యావ్ సీన్ అ ఇంక్రీజ్ ఇన్ ట్రెండ్ అనమాట. కాబట్టి ద కన్జర్వేషన్ సక్సెస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గెటింగ్ హైలైటెడ్ బికాస్ ఆఫ్ దిస్ సెన్సస్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద రికవరీ? సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ద పాలసీ అండ్ లా సక్సెస్ అని చెప్పొచ్చు. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 1972 యాక్ట్ ఏదైతే ఉందో, సో దిస్ హ్యాస్ ప్రొవైడెడ్ అ బ్లాంకెట్ లీగల్ ప్రొటెక్షన్ ఫర్ దిస్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ దట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే భాగవత్పూర్ క్రొకడైల్ ప్రాజెక్ట్. సో దీని ద్వారా ఏం చేశారు, టార్గెటెడ్ క్యాప్టివ్ బ్రీడింగ్ చేశారు అండ్ దే హ్యావ్ రిలీజ్డ్ ఇట్. సో దానివల్ల కూడా ఇది సక్సెస్ అయింది. ఇట్ షోస్ దాట్ ఇండియన్ మోడల్ ఆఫ్ లా ఏదైతే ఉంటుందో విత్ రెస్పెక్ట్ టు అ సైట్ స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్స్, సో నెగ్లెక్టెడ్ స్పీసెస్ని రికవర్ చేయడానికి ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దేనివల్ల సక్సెస్ఫుల్ అండ్ ఈ పర్టికులర్ థింగ్ అనేది సిగ్నిఫికెంట్ అంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎకలాజికల్ రోల్. సో సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ ద అపెక్స్ ప్రీడేటర్స్ అనమాట. కాబట్టి ప్రే పాపులేషన్స్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేస్తాయి. అండ్ ఆల్సో దే విల్ హెల్ప్ ఇన్ రిమూవింగ్ ద కార్కసెస్. అంటే ఈ పర్టికులర్ వాటర్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో అవి క్లీన్గా మారుతాయి ఉండడం వల్ల. అండ్ ఆల్సో దిస్ ఇండికేట్స్ అ హెల్దీ మ్యాంగ్రూవ్ ఈకో సిస్టమ్స్. ఓకే, దే కెన్ బికమ్ అ ఫంక్షనల్ ఫుడ్ వెబ్స్ లాగా కూడా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద ఇండికేటర్ ఆఫ్ హెల్దీ ఆర్ హ్యాబిటాట్ క్వాలిటీ. ఓకే, సో బేసికలీ వీటి పాపులేషన్ పెరిగింది అని అంటే, సో ఇక్కడ మనకి సెలినిటీ కానీ, ఇరోజన్ కానీ, సైక్లోన్స్ కానీ, సీ లెవెల్ రైజ్ కానీ, సో ఇవన్నీ ప్రాపర్గా బ్యాలెన్సింగ్గా ఉన్నాయని అర్థం. అండ్ దిస్ షోస్ అ హెల్దీ అండ్ వెరీ ఇంపార్టెంట్ బేసికలీ వాట్ వీ కెన్ సే హెల్దీ హ్యాబిటెట్ అని చెప్పొచ్చు. ద క్వాలిటీ ఆఫ్ హ్యాబిటెట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. ఓకే, సో బేసికలీ దిస్ పర్టికులర్ సక్సెస్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ బేసికలీ బియాండ్ క్యారిస్మాటిక్ ఫౌనా. సో ఈ పర్టికులర్ షోస్, ఈ రికవరీ ఏదైతే ఉంటుందో ఈ రికవరీ షోస్ దాట్ సక్సెస్ అనేది పాసిబులే ఇఫ్ యూఆర్ టేకింగ్ ప్రాపర్ మెజర్స్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ అప్ విత్ ద రియాక్టివ్ ప్రొటెక్షన్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ అ ప్రోయాక్టివ్ అప్రోచ్తో ముందుకు రావాలి. And we need to include, for all the species conservation, we need to include the climate change related aspects also into the policy process అయితే ఫామ్ చేస్తామో పాలసీస్ని టు కన్జర్వ్ ద స్పీసెస్, ఆ టైంలోనే క్లైమేట్ చేంజ్కి సంబంధించిన మెజర్స్ని ట్యాకిల్ చేయడానికి, రెసిలియంట్గా మారడానికి ఎలాంటి సొల్యూషన్స్ని తీసుకురావాలనేది కూడా ఆలోచించాలి. ఓకే, సో ఈ పర్టికులర్ థింగ్తో పాటు కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అవేర్నెస్ స్ప్రెడింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. But there are few gaps and challenges. So Wildlife Protection Act లో ఆర్ వైల్డ్ లైఫ్ యాక్ట్ షెడ్యూల్స్లో మనకు ప్రాపర్గా రికవరీ ప్లానింగ్ సఫిషియెంట్గా లేదు, అది మనం సఫిషియెంట్గా మార్చాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫండింగ్ అనేది ప్రాపర్గా ఉండట్లేదు.
అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే అర్బనైజేషన్ వల్ల, ఆక్వాకల్చర్ వల్ల, బికాస్ ఆఫ్ ద రైజింగ్ సీ అండ్ క్లైమేట్ చేంజెస్ వల్ల కూడా హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. వాటిని కూడా మనం అడ్రస్ చేయగలగాలి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్ ఆర్టికల్, బ్రింగింగ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ హోమ్ అని సో మామిడాల జగదీష్ కుమార్ గారు రాశారు. ఈజ్ అ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ యూజీసీ అండ్ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. సో వీ కెన్ టేక్ ప్రాపర్ ఇన్సైట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏం డిస్కస్ చేస్తున్నారు అని అంటే ద ఎంట్రీ ఆఫ్ టాప్ ఫారెన్ యూనివర్సిటీస్ ఇన్ టు ఇండియా. సో రీసెంట్ టైమ్స్లో మనం చూసాము సమ్ ఫారెన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలోకి ఎంటర్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో బేసికలీ 2023లో యూజీసీ హ్యాస్ ఫ్రేమ్డ్ ఫ్యూ రెగ్యులేషన్స్ సో ఇన్ లైన్ విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దానికి సంబంధించి ఇట్ డిస్కసెస్ అబౌట్ ది ఎంట్రీ ఆఫ్ ద టాప్ ఫారెన్ యూనివర్సిటీస్ ఇన్ టు ఇండియా. అయితే ద కంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే రీసెంట్గా ఒక 12 ఫారెన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ రిసీవ్డ్ అప్రూవల్. ఓకే, సో విత్ ద ఫస్ట్ వన్ బీయింగ్ ద యూకే యూనివర్సిటీస్ అనమాట. యూకే యూనివర్సిటీ ఆల్మోస్ట్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది గురుగ్రామ్లో 2025-2026 బ్యాచ్ వాళ్ళకి. సో ద కోర్ ఐడియా ఫ్రమ్ దిస్ ఆర్టికల్ వాట్ వీ కెన్ టేక్ ఇస్ ఫారెన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సెటింగ్ క్యాంపసెస్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎడ్యుకేషనల్ అడ్వాంటేజ్ బట్ ఇట్ విల్ ఆల్సో హ్యావ్ అ స్ట్రాటజిక్, ఎకనామిక్ అండ్ కల్చరల్ రీఅలైన్మెంట్. ఇండియా యొక్క బ్రాడర్ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎస్పెషలీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న గోల్ని మనం మీట్ అవుతున్నామని చెప్పొచ్చు. సో దట్ విల్ మేక్ అవర్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మోర్ కాంపిటేటివ్ ఆల్సో. అసలు ఇప్పుడే ఎందుకు, వై దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ అని అంటే ఇక్కడ ఆథర్ మెన్షన్ చేస్తున్నట్టు ద ఫస్ట్ రీజన్ వై దిస్ పర్టికులర్ ఫారెన్ యూనివర్సిటీస్ నీడెడ్ టు బి సెటప్ ఇన్ ఇండియా అని అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అడ్వాంటేజ్ అనేది ఉంది. ఇండియాలో ఆల్మోస్ట్ ద వరల్డ్స్ లార్జెస్ట్ యూత్ పాపులేషన్ ఇస్ ఇన్ ఇండియా. ఓకే, కాబట్టి వీఆర్ ఇన్ అ హంగ్రీ స్టేజ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ వెరీ క్వాలిటేటివ్. సో కాబట్టి ఈ పర్టికులర్ గ్యాప్స్ని అడ్రస్ చేయడానికి, ఇండియాలో ఉన్న గ్యాప్స్ని అడ్రస్ చేయడానికి అండ్ టు ఫీడ్ ది హంగ్రీ పాపులేషన్ హూ ఆర్ దేర్ ఇన్ ఇండియా దిస్ పర్టికులర్ ఎంట్రీ ఆఫ్ ఫారెన్ యూనివర్సిటీ is important. And second important thing is this will help in economic rise. Okay, so India startup and ecosystem, Indian innovation ecosystem ఏదైతే ఉంటుందో that will catch the global attention also. సో రిఫార్మ్స్ అనేవి ఆల్రెడీ దే ఆర్ అండర్వే. మల్టీడిసిప్లినారిటీని మనం ఆల్రెడీ తీసుకొచ్చాం సిమిలర్ టు ద వెస్టర్న్ ఎడ్యుకేషన్. హైబ్రిడ్ లెర్నింగ్ మెథడ్స్ని కూడా మనం తీసుకొచ్చాము. లైక్ వీఆర్ యూజింగ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఆల్సో ది ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ ఆల్సో. రీసెర్చ్ ఫండింగ్ని కూడా మనం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా. ఓకే, అండ్ వీఆర్ బ్రింగింగ్ అ ప్రాపర్ రిఫార్మ్స్ ఆల్సో సో దట్ వీ కెన్ ఎన్ష్యూర్ ద క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఎట్ ద సేమ్ టైమ్స్ వెస్టర్న్ యూనివర్సిటీస్ వల్ల కొన్ని ఛాలెంజెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వీ మైట్ ఫేస్ బికాస్ ఆఫ్ ద వెస్టర్న్ యూనివర్సిటీస్? సో ద ఫస్ట్ ఛాలెంజ్ ఇస్ ఆపరేషనల్ కాస్ట్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. దానివల్ల ఫీజు అనేవి ఎక్కువగా ఉంటాయి. నార్మల్ బీఏ ప్రోగ్రామ్ చేయాలన్నా లాట్ ఆఫ్ ఫీజ్ని పే చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో చాలా తక్కువ స్టూడెంట్స్ మాత్రమే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ హ్యూజ్ ఫీజ్ అండ్ అన్అఫోర్డబిలిటీ. సో ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వెన్ ఎవర్ దే వాంట్ టు జాయిన్ అని యూనివర్సిటీ ఇన్ ద ఫారెన్ కంట్రీ ఆ పర్టికులర్ యూనివర్సిటీ యొక్క క్వాలిటీ చెక్ చేయకుండానే సో they'll have a feeling of studying in abroad and they'll actually get admitted to any particular institution that they wanted to. బట్ ఆ పర్టికులర్ యూనివర్సిటీ సిమిలర్ యూనివర్సిటీ అండ్ ద సేమ్ బ్రాంచ్ అనేది ఇండియాలో ఓపెన్ చేసినప్పుడు సో ద టెండెన్సీ ఆఫ్ పీపుల్ జాయినింగ్ దట్ యూనివర్సిటీ విల్ బి వెరీ వెరీ లెస్. ఇట్ విల్ బి వెరీ వెరీ మైన్యూట్. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఫారెన్ యూనివర్సిటీ ఆర్ వెస్టర్న్ యూనివర్సిటీస్ ఇండియాలో ఎందుకు సెటప్ చేస్తున్నారు అని అంటే ఇండియా ఈజ్ అ ప్రాపర్ మార్కెట్ బికాస్ ఆఫ్ ది డెమోగ్రఫిక్ డివిడెండ్ అడ్వాంటేజ్. అండ్ ఆల్సో ఆ పర్టికులర్ కంట్రీస్లో వాళ్ళ స్వంత కంట్రీస్లో డెమోగ్రఫిక్ డిక్లైన్ ఉండడం వల్ల సో దే ఆర్ సర్చింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్. ద బెటర్ ఆల్టర్నేటివ్ మైట్ బి ఇండియా. అండ్ ఆల్సో అక్కడ ఆపరేషనల్ కాస్ట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇండియాలో ఆపరేషనల్ కాస్ట్లు కంపారిటివ్గా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. And also they wanted to expand their branches abroad, so that's the reason they are searching for the alternatives and India is the best alternative for them. So what will be the local advantage by setting up of this particular universities in India? Okay, so local advantage ఏముంటుంది అని అంటే let me write it over here, give me a second. Yeah, Indian students కి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది? ఇండియన్ స్టూడెంట్స్కి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ యొక్క
యాక్సెస్ అనేది దొరుకుతుంది. దెల్ గెట్ యాక్సెస్ టు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్. ఓకే, సో దే మైట్ నాట్, అంటే అబ్రాడ్కి వెళ్ళాల్సిన ఖర్చు అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో గ్లోబల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్పోజర్ అనేది దొరుకుతుంది. నాట్ ఓన్లీ నెట్వర్క్స్, ఆల్సో విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ ఇండస్ట్రీస్తో ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఆంటర్ప్రెన్యూరియల్ ఈకో సిస్టమ్ అనేది కూడా పెరుగుతుంది. అండ్ ఆల్సో స్టూడెంట్స్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారో, సో who earlier cannot afford to go to abroad will get access to the education within India only. And now they'll get the newer opportunities within India. అయితే పేరెంట్స్కి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది, ఇండియన్ పేరెంట్స్కి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది? ఒకటి వచ్చేసి అబ్రాడ్కి వెళ్ళట్లేదు కాబట్టి ద ఫినాన్షియల్ బర్డెన్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ రెడ్యూస్. ఫినాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది, ఎమోషనల్ బర్డెన్ తగ్గుతుంది, లాజిస్టిక్ బర్డెన్ కూడా తగ్గుతుంది. అండ్ దే కెన్ ఎన్షూర్ సేఫ్టీ. బయట దేశాలలోకి వెళ్తే ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్. ఓకే, చేతుల్లో ప్రాణం పెట్టుకొని వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ, ఎమోషనల్ థింగ్ అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి ఇండియాలో ఉండడం వల్ల. దే డోంట్ నీడ్ టు గో టు అబ్రాడ్. మరి ఇండియన్ యూనివర్సిటీస్కి ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది? వాట్ విల్ బి ది ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ యూనివర్సిటీస్ వెన్ దిస్ పర్టికులర్ ఫారెన్ యూనివర్సిటీస్ ఎంటర్? ఫస్ట్ థింగ్ ఈజ్ అ పాజిటివ్ అడ్వాంటేజ్ ఏంటంటే కాంపిటీషన్ పెరుగుతుంది. దానివల్ల ఇండియన్ యూనివర్సిటీస్ యొక్క క్వాలిటీ అనేది కూడా పెరుగుతుంది. దెల్ అప్గ్రేడ్ అండ్ దెల్ ఇన్నోవేట్. రీసెర్చ్ కొలాబరేషన్ పెరుగుతుంది విత్ ద ఫారెన్ యూనివర్సిటీస్ విత్ ద రెస్పెక్ట్ టు ఏరియాస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, అండ్ గ్లోబల్ విజిబిలిటీ అనేది పెరుగుతుంది. వెన్ ఎవర్ దే ఆర్ ఇంక్రీజింగ్ దర్ క్వాలిటీ, డెఫినెట్లీ దర్ విజిబిలిటీ విల్ బీ ఇంక్రీజ్డ్. బిగ్ పిక్చర్ మీరు చూసినట్టయితే ఇండియా అనేది ఇట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ పవర్ హౌస్. ఇండియాలో ఆల్రెడీ వీ హ్యావ్ అ రైజింగ్ పవర్ ఇన్ టెక్నాలజీ, డిప్లొమసీ, మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, బట్ ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా క్వాలిటేటివ్గా లేదు. ఈ పర్టికులర్ థింగ్ వల్ల దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద క్వాలిటీ. అండ్ ఆల్సో బట్ మనకి రూట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ నలంద యూనివర్సిటీ కానివ్వండి, తక్షశిల యూనివర్సిటీ కానివ్వండి, శాంతినికేతన్ కానివ్వండి, సో దీస్ వర్ ట్రీటెడ్ as a knowledge hub. People used to come to India for studying in this particular hubs. But now education got transformed, universities got transformed, the quality got decreased. Okay, so kabatti manam total ga western models ni follow avvaddu. What we need to do is global education lo we need to put our own narratives. Mana oka Indian culture yokka roots ni kachithanga embed ayi unchali. Okay, so already we are attracting thousands of foreign students, but potential will be higher if these particular foreign universities are actually built in India. Okay, so global campuses in India will definitely lift the domestic quality also. So basically local needs ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో నెక్స్ట్ ఆర్టికల్, కాటన్ ఇంపోర్ట్స్ డ్యూటీ కట్స్ ద ఫార్మ్ వర్సెస్ ఫర్మ్స్ డిబేట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ లుక్ ఎట్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది న్యూస్. రీసెంట్ టైంలో ఏమైంది అని అంటే గవర్నమెంట్ 11% ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉంటుందో కాటన్ మీద దాన్ని రిమూవ్ చేయడం జరిగిందనమాట. అంటే ఎప్పుడైనా ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వెన్ దే ఆర్ ఇంపోర్టింగ్ టు ఇండియా ద కాటన్ ఇంపోర్ట్ చేసినప్పుడు 11% డ్యూటీ అనేది ఉండేది, ఇంపోర్ట్ డ్యూటీ ఆర్ ట్యాక్సెస్. ఆ పర్టికులర్ ట్యాక్సెస్ ఆర్ డ్యూటీస్ అనేవి ఇప్పుడు రిమూవ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, ద ఇండియన్ ప్రొడ్యూసర్స్ దట్ ఈస్ ఫార్మర్స్ దట్ దే విల్ బీ బికమింగ్ ద లెస్ కాంపిటేటివ్. అంటే వాళ్ళ యొక్క ప్రైసెస్ అనేవి ఎక్కువగా, అంటే లెట్ మీ టెల్ యూ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ వర్త్ కాటన్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసినప్పుడు దెల్ బీ చార్జ్డ్ విత్ 11% ఆఫ్ టారిక్స్. ఇది బేసికలీ ఇంతకుముందు జరిగేది. అప్పుడు ఇక్కడికి వచ్చేవరకు 111 రూపీస్ ఉండేది. బట్ నౌ దీన్ని రిమూవ్ చేయడం వల్ల 100 రూపీస్కి మాత్రమే ఇంపోర్ట్ అవుతుంది. సో బట్ మన నేటివ్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఆల్రెడీ 115 రూపీస్. సో ఇంతకుముందు ఏదైతే ఉంటుందో, ఇంతకుముందు ద ఫారెన్ కాటన్ వాజ్ 111 రూపీస్ అండ్ అవర్ ఇండియన్ కాటన్ వాజ్ 115 రూపీస్. సో ఇఫ్ యూ కంపేర్ ఒక 4 రూపీస్ తేడాతో ఆ మార్జిన్తో ఉండేది విచ్ ఇస్ లెస్ కాంపిటేటివ్. అంటే బేసికలీ ఇది కూడా ఇట్ మేక్స్ ఇండియన్ కాటన్ లెస్ కాంపిటేటివ్ అయినప్పటికీ బెటర్, ఇట్స్ అ బెటర్ థింగ్. బట్ నా 100కి 15కి ఆల్మోస్ట్ 15 రూపీస్ కాంట్రాస్ట్ ఉండడం వల్ల ది ఎబిలిటీ ఆఫ్ అవర్ ఫార్మర్స్ విల్ రెడ్యూస్ విత్ రెస్పెక్ట్ టు ద కాటన్. సో కాబట్టి వీ హ్యావ్ సీన్ అ ఫార్మ్ వర్సెస్ ఫర్మ్స్ డిబేట్ అనమాట. అసలు ఫర్మ్స్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి ఈ పర్టికులర్ డ్యూటీ రిమూవల్ని అనేది మనం చూద్దాం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బిగ్గర్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ కాటన్ జర్నీ, సో పోస్ట్ ఇండిపెండెన్స్ చూసుకుంటే మనము ఇండియా అనేది ఇట్ నీడెడ్ టు ఇంక్రీజ్ ద కాటన్. ఎందుకు అనంటే సో ఇంపార్టెంట్ కాటన్ ప్రొడక్షన్ రీజన్స్ అనేవి ఇట్ వెంట్ టు పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇండియాకి కాటన్ ప్రొడ్యూసింగ్ రీజన్స్ అనేవి ప్రాపర్గా రాలేవు.
కమింగ్ టు 1970s హైబ్రిడ్ కాటన్ సీడ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఈల్డ్స్ అనేవి కూడా పెరిగాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ 1999 to 2013 మధ్యలో సో బేసికలీ మనం టెక్నాలజీ మిషన్ని తీసుకొచ్చాం. సో టెక్నాలజీ మిషన్ ఆన్ కాటన్ అనే ఒక మిషన్ని తీసుకొచ్చాం. దీనివల్ల కూడా క్వాలిటీ పెరిగింది అండ్ ప్రొడక్టివిటీ అనేది కూడా పెరిగింది. అండ్ కమింగ్ టు 2002లో బీటీ కాటన్ అప్రూవ్ అనేది జరిగిందనమాట. సో దీనివల్ల ఈ బీటీ కాటన్ ఇనిషియల్లీ కొన్ని ఏరియాస్లోకి రెస్ట్రిక్ట్ అయినా లేటర్ ఇట్ గాట్ స్ప్రెడెడ్ అండ్ ఇట్ వాజ్ ఎక్స్పాండెడ్ టు ఆల్ ద జోన్స్. దీనివల్ల ఈ పర్టికులర్ ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువగా పెరగడం జరిగింది. సో కాబట్టి 2004 to 2005 మధ్యలో చూసుకుంటే కాటన్ ఎక్స్పోర్ట్స్ అంటే ప్రొడక్షన్ పెరిగిపోయి ఎక్స్ట్రా ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా జరిగాయి అన్నమాట. సో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్డ్, ఎక్స్పోర్ట్స్ గాట్ సర్జ్డ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కాటన్ వాజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ద డొమెస్టిక్ యూసేజ్. అండ్ గుజరాత్ గ్రౌండ్ నట్ మిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఈవెన్ కన్వర్టెడ్ ఇంటూ కాటన్ గిన్నింగ్ యూనిట్స్ ఆల్సో. అప్పుడు గ్రౌండ్ నట్ యూనిట్స్గా ఉన్న గుజరాత్ యూనిట్స్ అనేవి కాటన్ గిన్నింగ్ యూనిట్స్గా కూడా మారాయంటే అంత ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి తీసుకొచ్చాయి. సో ఫార్మ్స్ టు ఫార్మ్స్ లింకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రెంథన్ అయ్యాయి. లైక్ ఫార్మర్స్, గిన్నర్స్, స్పిన్నర్స్, టెక్స్టైల్ మిల్స్ ఇవన్నీ దే గాట్ కనెక్టెడ్. సో బేసికలీ మనం ఏం చెప్పొచ్చు అని అంటే మనము ఈ హిస్టరీ చూస్తే స్కేర్సిటీ నుంచి సర్ప్లస్ నుంచి గ్లోబల్ ప్లేయర్గా మారామన్నమాట విత్ రెస్పెక్ట్ టు కాటన్. బట్ ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ ఈ కాటన్ ఇండస్ట్రీ అనేది ఫేస్ చేస్తుంది. ఈ కాటన్ అనేది ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ ద కాటన్ ఇస్ బేసికలీ ఫేసింగ్? ఓకే, సో బేసికలీ రీసెంట్ టైమ్స్లో ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇంపోర్ట్స్ అనేవి సర్జ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఓకే, ఇండియాలో కాటన్ ఎక్కువగా గ్రో చేసుకున్నప్పటికీ ఇండియాలో ఆల్మోస్ట్ 2024 to 2025లో 77% ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్ చూసుకున్నాము. అసలు ఎందుకు జరుగుతుంది అని అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ప్రైస్ ప్యారిటీ ఇష్యూ. మన ఇండియన్ ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ ఆర్ ఇండియన్ మేడ్ కాటన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ స్లైట్లీ కాస్ట్లియర్ ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ద గ్లోబల్ కాటన్. దానివల్ల ఏం చేస్తున్నారు అంటే ఈ ఫార్మ్స్ ఏవైతే కాటన్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ఇండియన్ కాటన్ దే ఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఎందుకంటే వీళ్ళకి తక్కువ కాస్ట్కి అవైలబుల్గా ఉంది కాబట్టి. ఓకే, అండ్ ఆల్సో మన కాటన్ అనేది ఇట్ ఈజ్ యాక్చువల్లీ లింక్డ్ టు గ్లోబల్ ఇండిసెస్. అందువల్లే గ్లోబల్ లెవెల్లో అన్సర్టైనిటీస్ వచ్చినప్పుడల్లా మన కాటన్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఓకే, సో అందుకే ఏమవుతుంది అని అంటే మన కాటన్ యొక్క ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వలరబిలిటీ ఎక్కువగా ఉంటుంది, వాలటైలిటీ ఎక్కువ ఉంది కాబట్టి సో దీస్ కాటన్ ఫర్మ్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ది ఇంపోర్టెడ్ కాటన్. దానివల్ల 77% ఇంక్రీజ్ అనేది చూసామన్నమాట. అండ్ ఆల్సో కాటన్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ స్టెప్స్ ఇన్ వెన్ ప్రైజెస్ ఫాల్ బిలో ఎంఎస్పీ కన్నా తక్కువ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువగా కాటన్ ప్రైసెస్ పడిపోయినప్పుడు ఇట్ విల్ టేక్ సెవరల్ స్టెప్స్ టు మేక్ ద ప్రైసెస్ హై సో దట్ ఫార్మర్స్ విల్ గెట్ బెనిఫిటెడ్. కానీ ఇక్కడ ప్రైజెస్ పెరగడం వల్లనే ఈ ఫార్మ్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి రాదర్ దాన్ డిపెండింగ్ ఆన్ ది ఫార్మర్స్. ఓకే, మరి ఇండియా యొక్క కాటన్ ప్రొడక్షన్కి సంబంధించి ఏం లూప్ హోల్స్ ఉన్నాయి అసలు? ఒకటి వచ్చేసి దెర్ ఈజ్ అ ఫాల్ ఇన్ ఎకరేజ్. అంటే ఏంటి? సో ఫార్మర్స్ ఏంటంటే కాటన్ నుంచి ప్యాడీ ప్రొడక్షన్ ఆర్ సోయాబీన్ గ్రౌండ్ నట్ వైపు వెళ్ళిపోతున్నారనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళకి బెటర్ రిటర్న్స్ వస్తున్నాయి. సెకండ్ థింగ్ ఇస్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది. 2017 వరకు కూడా కాటన్ ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ మచ్ బిలో దెన్ వాట్ ఈస్ దేర్ ఇన్ బ్రెజిల్లో బేసికలీ 1903 పర్ హెక్టేర్, ఇండియాలో వచ్చేసి 437 kg పర్ హెక్టేర్ మాత్రమే. అంటే ఇంత ప్రొడక్టివిటీ అనేది మనకి తక్కువగా ఉంది ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ అదర్ కంట్రీస్. అండ్ ఆల్సో వీఆర్ యూజింగ్ ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ టెక్నాలజీ. బీటీ కాటన్ ఏదైతే ఉంటుందో బేసికలీ ఇట్ ఈస్ మోర్ దెన్ 20 years old ఆఫ్టర్ ఇట్ గాట్ అప్రూవ్. సో ఇట్ లాస్ట్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్. పింక్ బోల్వామ్ ఏదైతే ఉంటుందో అది రెసిస్టెన్స్ని ఆల్రెడీ డెవలప్ చేసేసుకుంది. 95% ఆఫ్ ఎకరేజ్ ఇన్ బీటీ హైబ్రిడ్స్ ఏదైతే ఉంటుందో దే ఆర్ డిపెండింగ్ ఆన్ ది అవుట్డేటెడ్ టెక్నాలజీ. అండ్ ఆల్సో వీఆర్ ఫేసింగ్ రైజ్ ఇన్ కాస్ట్. ఇన్పుట్ కాస్ట్ అనేవి పెరుగుతున్నాయి. దానివల్ల ద అవుట్పుట్ కాస్ట్ ఆల్సో ఈస్ గెటింగ్ ఇంక్రీస్డ్. సో ఇవన్నీ రీజన్స్ వల్ల, ఇవన్నీ పర్టికులర్ థింగ్స్ వల్ల ఏమవుతుంది, కాటన్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్.
ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ద గ్లోబల్ థింగ్స్ ఆర్ గ్లోబల్ కంట్రీస్, బ్రెజిల్, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో దే ఆర్ యూజింగ్ బోల్గాట్ 3 టెక్నాలజీ. ఓకే, దే గాట్ అప్డేటెడ్. చైనా మీరు చూసుకుంటే చైనాలో క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ యూజ్ చేస్తున్నారు ఇన్ కాటన్ ప్రొడక్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియాలో మాత్రం వీఆర్ స్టిల్ స్టక్ ఇన్ ద బీటీ హైబ్రిడ్స్. ఆల్మోస్ట్ 20 years ఓల్డ్ ఇవి. 2002 నుంచి దీని మీద డిపెండ్ అవుతున్నాం. ఓకే, సో కాబట్టి ఏంటంటే మనం మన టెక్నాలజీని, మన ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాట్ నీడెడ్ టు బీ డన్ ఇస్ వీ షుడ్ నాట్ గో బ్యాక్ టు 2000 era వేర్ ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. హవెవర్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు స్ట్రెంథెన్ ద ఫర్మ్ టు ఫార్మర్ లింకేజెస్. ఓకే, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెంచాలి. రీసెర్చ్లో కొత్త టెక్నాలజీని తీసుకురావాల్సిన రీసెర్చ్ని పెంచాలి, రీసెర్చ్ ఫండింగ్ని పెంచాలి. వీ నీడ్ టు ఫోకస్ ఆన్ సస్టైనబుల్ రిసోర్స్ యూస్. ఫార్మర్ ఇన్కమ్ నీడ్స్ని, ఇండస్ట్రీ డిమాండ్స్ని మనం కాంపిటేటివ్గా అంటే స్టేబిలైజ్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి మనము ప్రయత్నించాలి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో బేసికలీ మనం వేరే కంట్రీస్ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్స్ని కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. సో మన యొక్క ప్రొడక్టివిటీ తగ్గుతుంది కాబట్టి ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అన్న దాని మీద దృష్టి పెట్టాలి. వీ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది అవుట్డేటెడ్ టెక్నాలజీ అండ్ వీ నీడ్ టు ట్రీట్ ద ప్రాబ్లమ్స్ లైక్ ఫాలింగ్ ఎకరేజ్ ఎక్సెట్రా. ఓకే, సో కాబట్టి ఇంపోర్ట్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి వీటికి చెక్ పెట్టడానికి వీ నీడ్ టు టేక్ ది స్టెప్స్. అండ్ ఫర్దర్ రీసెంట్గా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం వల్ల ఇంకా ఎఫెక్ట్ అనేది పెరిగింది ఫార్మర్స్ మీద. ఓకే, so I hope you have understood this article. So there are 3 important articles. I'll try to discuss these 3 articles in tomorrow's class. ఒకటి వచ్చేసి what do Supreme Court guidelines say on DNA, ఇదొకటి. ఎందుకంటే ఈరోజు మిగతా ఆర్టికల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, సో వాటిని డిస్కస్ చేద్దాం. వీటిని మాత్రం టుమారో డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్టికల్ వీల్ డిస్కస్ టుమారో. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ద ప్లాస్టిక్ పొల్యూషన్ క్రైసిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. And the third important one is stop paying more for being a woman, avoid pink tax అని చెప్పేసి. This is also very very important for the exam point of view. ఈ 3 very important articlesని నేను రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ మిగతా చిన్న చిన్న ఆర్టికల్స్ ఉన్నాయి, వీ నీడ్ టు ఫినిష్ ఇట్, వీ నీడ్ టు ర్యాప్ అప్ ద డిస్కషన్ కాబట్టి. సో ఈ 3 మాత్రం ఐ విల్ డెఫినెట్లీ డిస్కస్ టుమారో. మండే రోజు కాస్త ఎక్కువ ఆర్టికల్స్ వస్తాయి. దట్స్ ద రీజన్ ఐఎమ్ షిఫ్టింగ్ దీస్ 3 articles to tomorrow. Next article, PM inaugurates India's first bamboo-based ethanol plant. So PM Modi garu first bamboo-based ethanol plant ni Golagat, Assamlo inaugurate చేయడం జరిగిందనమాట. So this is claimed to be the world's first green bamboo bioethanol plant అనమాట. Along with this, he has also laid foundation for polypropylene plant also. Propylene ప్లాంట్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఎట్ నుమాలీగర్ రిఫైనరీ. సో ఇప్పుడు అస్సాం ఏదైతే ఉందో దట్ ఈస్ బికమింగ్ అ హబ్ ఫర్ బోత్ క్లీన్ ఎనర్జీ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. సో వై ఈజ్ బయో ఎథనాల్ ప్లాంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్? బయో ఎథనాల్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంటే, సో బేసికలీ ఇండియా అనేది క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. వీఆర్ స్టిల్ డిపెండింగ్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో బయో ఎథనాల్ ఏదైతే ఉంటుందో, ఇంతకుముందు మనం యూజ్ చేసిన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ బయో ఎథనాల్స్, సో వీ వర్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ ఆర్గానిక్ మెటీరియల్. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో వచ్చేసి మనము బ్యాంబూ మీద ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో బ్యాంబూ బేస్డ్ ఎథనాల్ ప్లాంట్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో ఇట్స్ ఎ జీరో వేస్ట్ ఫెసిలిటీ. అపార్ట్ ఫ్రమ్ ఎథనాల్ ఇట్ విల్ ఆల్సో ప్రొడ్యూస్డ్ అసిటిక్ యాసిడ్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, ఫర్ఫ్యూరాల్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ ఆల్సో ఫుడ్ గ్రేడ్ లిక్విడ్ CO2ని కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే బేసికలీ దిస్ విల్ బి అ జీరో వేస్ట్ బయో ఎథనాల్ ప్రాజెక్ట్ ఆర్ ప్లాంట్. ఓకే, సో దిస్ డెఫినెట్లీ ఫిట్స్ ఇన్ టు గవర్నమెంట్ స్ట్రాటజీ ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ, ఆత్మనిర్భర్ భారత్ విజన్ ఆల్సో. అసలు బ్యాంబూని ఎందుకు చూస్ చేసుకున్నారు అని అంటే, బ్యాంబూ అనేది నార్త్ ఈస్ట్లో ఎక్కువగా గ్రో అవుతుంది అనమాట. ఇట్ ఈస్ అబెండెంట్లీ గ్రోన్ ఇన్ నార్త్ ఈస్ట్. సో ఎర్లియర్ ఏంటంటే బ్యాంబూ కట్టింగ్ అనేది ఇట్ వాజ్ రెస్ట్రిక్టెడ్. ఎందుకు అని అంటే దీన్ని మనం ట్రీ కేటగిరీ కింద పేస్ చేసేవాళ్ళము ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్లో. బట్ రీసెంట్గా బీజేపీ గవర్నమెంట్లో ఒక చట్టం రావడం జరిగింది. సో బేసికలీ ఆ చట్టంలోనే చేంజెస్ తీసుకురావడం జరిగింది, వేర్ వీఆర్ నాట్ ట్రీటింగ్ బ్యాంబూ యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రీ, డెఫినేషన్ ఆఫ్ ట్రీ. సో బేసికలీ ఫార్మర్స్ ఏంటంటే నౌ దే ఆర్ ఫ్రీ ఇన్ కల్టివేటింగ్ అండ్ సెల్లింగ్ ద బ్యాంబూ. కాబట్టి బ్యాంబూని యూజ్ చేస్తున్నారు యాజ్ అ సస్టైనబుల్ రా మెటీరియల్ ఫర్ కమింగ్ అప్ విత్ ఎథనాల్ ప్లాంట్. ఓకే, సో దీనివల్ల అక్కడ లోకల్ కమ్యూనిటీస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, దిల్ గెట్ ఎంప్లాయ్మెంట్.
So it will almost source 5 lakh tons of green bamboo every year from northeastern states. Local farmers, tribal community can get steady income, and also 200 crore boost అనేది జరుగుతుంది అక్కడ అస్సాం రూరల్ ఎకనామీలో, and this will create a win-win industry for them. Okay, so this are in line with Vikasit Bharat initiative also, or Developed India vision కి దగ్గరలో ఉన్న ఒక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. Okay, so yeah, this is a important thing that you have to remember. అస్సాంని ఎందుకు తీసుకున్నారు అని అంటే ఇట్ ఆల్రెడీ సప్లైస్ పెట్రోలియం కాబట్టి, సో క్లీన్ ఎనర్జీ హబ్గా కూడా మారుద్దామన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇండియా మస్ట్ ఇన్వెస్ట్ మోర్ ఇన్ యాక్సలరేటింగ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ అని చెప్పేసి FOO, సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క చీఫ్ ఎకానమిస్ట్ మ్యాక్సిమో పుల్లెన్ గారు చెప్తున్నారు. సో హంగర్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ నాట్ అ కంట్రీ స్పెసిఫిక్ ఛాలెంజ్, ఇట్ ఈస్ అ గ్లోబల్ ఛాలెంజ్. బట్ ఇండియా రోల్ అనేది క్రూషియల్, ఎందుకనంటే బికాస్ ఆఫ్ ది సైజ్ అండ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. ఒకవేళ ఇఫ్ ఇండియా హంగర్ని రెడ్యూస్ చేయగలిగితే ద హోల్ వరల్డ్ ఎస్పెషలీ సౌత్ ఏషియా కూడా బెనిఫిట్ అవుతుంది. సో క్యులెన్ గారు ఏం స్ట్రెస్ చేస్తున్నారు అని అంటే ఇండియా మస్ట్ నాట్ స్టాప్ ఎట్ ఫుడ్ సెక్యూరిటీ, బట్ వీ నీడ్ టు మూవ్ టువర్డ్స్ ద న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఆల్సో. మనం ఇచ్చే డైట్లో న్యూట్రిషన్ కూడా ఉండాలి, డైవర్స్ డైట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. FAO యొక్క ఎర్లియర్ అసెస్మెంట్స్ మీరు చూసుకున్నట్టయితే 74.1% ఆఫ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్దీ డైట్స్ని అఫోర్డ్ చేయలేకపోతున్నారు. అండ్ లేటెస్ట్ ఇది 2021 డేటా, అండ్ లేటెస్ట్ డేటా 2024లో ఇచ్చింది ఏంటంటే నౌ ఓన్లీ 40.4%, అంటే ద అఫోర్డబిలిటీ హాజ్ ఇంక్రీజ్డ్ కంపారిటివ్లీ. సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే మెథడాలజీ అనేది మార్చారు, క్యాలిక్యులేషన్ మెథడాలజీ మార్చారు, బట్ ఇట్ ఈస్ స్టిల్ సో హై అని చెప్పొచ్చు. ఓకే, సో బేసికలీ హెల్దీ డైట్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ సెరల్స్, బట్ ఇట్స్ ఆల్సో అబౌట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పల్సెస్ అండ్ ప్రోటీన్ ఆల్సో. బేసికలీ మన దగ్గర క్యాలరీ హంగర్ అనేది ఉంది, అండ్ ఆల్సో న్యూట్రిషనల్ హంగర్ అనేది కూడా ఉంది. ఓకే, వీ వర్ ఏబుల్ టు ట్రీట్ క్యాలరీ హంగర్ టు సర్టెన్ ఎక్స్టెన్స్, బట్ న్యూట్రిషనల్ హంగర్ని మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో 1960స్లో మనము బేసికలీ గ్రీన్ రెవల్యూషన్ని తీసుకొచ్చాము టు అడ్రస్ ద ఇండియాస్ ఫుడ్ సెక్యూరిటీ, బట్ క్యులెన్ ఇస్ సేయింగ్ దట్ ద ఎరా ఈజ్ ఓవర్. నౌ ఇండియా నీడ్ టు కమ్ అప్ విత్ అ న్యూ కైండ్ ఆఫ్ రెవల్యూషన్, దట్ ఈస్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ద ప్రొడక్షన్. డైవర్సిఫై చేయాలి ప్రొడక్షన్ ప్రాసెస్ని, దానివల్ల ఫార్మర్ ఇన్కమ్ పెరుగుతుంది, అండ్ ఆల్సో న్యూట్రిషనల్ హంగర్ని కూడా మనం అడ్రస్ చేయొచ్చు. సో కాబట్టి వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఆన్ డైవర్సిఫైయింగ్ ద క్రాప్స్, నాట్ ఓన్లీ పల్సెస్ బట్ ఆల్సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్. పల్సెస్ అనేవి ప్రోటీన్ రిచ్, న్యూట్రిషియస్ అండ్ కల్చరలీ యాక్సెప్టెడ్ ఫుడ్ కాబట్టి పల్సెస్ మీద కూడా ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది హెల్దీ డైట్, అండ్ దీనికోసం పాలసీ సపోర్ట్ కూడా ఇవ్వాలి. We need to encourage farmers to shift gradually. Investments needed to be done on infrastructure also, like storage kosam, cold chains kosam, logistics kosam. So the goal is to ensure India can afford healthy meals today and even tomorrow. Okay, so the global trade dimension gurinchi kuda chepparu, like there are high tariffs valla things will become more unaffordable. అది అన్సర్టెనిటీని క్రియేట్ చేస్తుంది. స్మాల్ హోల్డర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బీ మోర్ ఎఫెక్టెడ్. సో కాబట్టి టిట్ ఫర్ టాట్ టారిఫ్ ఎస్కలేషన్ అనేది ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ విల్ క్రియేట్ అ ప్రాబ్లమ్ ఫర్ ద గ్లోబల్ సప్లై చైన్స్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. ఏం లేదు, సో డైవర్సిఫికేషన్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఈజ్ సంథింగ్ విచ్ హీస్ సజెస్టింగ్ ఫర్ యాక్చువల్లీ టాక్లింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద nutritional hunger. Try to mention this particular thing in your main answers so that you can value add to it. Okay, so next one, in revenue procurement process for armed forces to be simplified అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇండియా has released డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ ఆఫ్ 2025. సో అంటే ఏంటి మాన్యువల్ అంటే ఏంటంటే దిస్ ఇస్ ద ఒఫీషియల్ రూల్ బుక్ అనమాట. లైక్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో హౌ దే నీడ్ టు బై గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది సో ఈ పర్టికులర్ మాన్యువల్లో మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. సో డే టు డే రిక్వైర్మెంట్స్ ఫర్ మెయింటెనెన్స్, స్పేర్స్, క్లోతింగ్, ఫ్యూయల్ అండ్ వెపన్స్ ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేసి ఉంటాయి. వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ అంటే రెవెన్యూ ప్రొక్యూర్మెంట్ ఫర్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇస్ ఆల్మోస్ట్ 1 lakh crore ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2025. ప్రొక్యూర్మెంట్ అనేది స్లోగా ఉంటే, కాంప్లికేటెడ్గా ఉంటే మిలిటరీ ప్రిపేర్నెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ న్యూ డిపిఎం ఏదైతే ఉంటుందో దిస్ విల్ మేక్ ద ప్రాసెస్ వెరీ సింపుల్, ఫాస్ట్ అండ్ కాస్ట్ ఎఫిషియెంట్. సో ఇందులో ఏమేమి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయనంటే సో దే ఆర్ ట్రయింగ్ టు స్ట్రీమ్ లైన్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు సింప్లిఫై ద థింగ్స్. బ్యూరోక్రాటిక్ హర్డల్స్ని తగ్గించారు, క్వికర్ డెసిషన్ మేకింగ్కి ఇది హెల్ప్ అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సో దిస్
షోస్ ఎ జాయింట్నెస్ అమాంగ్ ద 3 సర్వీసెస్. అటు ఆర్మీ, ఇటు నేవీ, అటు ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ కోఆర్డినేట్ ద ప్రొక్యూర్మెంట్ మోర్ ఎఫెక్టివ్లీ త్రూ దిస్ ప్లాన్. ఓకే, సెల్ఫ్ రిలయన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మోస్ట్లీ ఏవైతే ప్రోడక్ట్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయో దే హ్యావ్ బీన్ ఇండిజియనైజ్డ్. ఓకే, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని అకాడమియాని డిజైనింగ్లో, డెవలప్మెంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ని స్మూతర్ చేయడం వల్ల ఇండియన్ కంపెనీస్కి బేసికలీ వీ కెన్ ప్రొక్యూర్ ఇట్ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్ ఈజీలీ ఆల్సో. అండ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా ఈజీగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అండ్ ఇట్ సపోర్ట్స్ ఇన్నోవేషన్ ఆల్సో. ఓకే, సో ఇలాంటి అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇప్పుడే ఎందుకు అని అంటే ద లాస్ట్ DPM వాజ్ ఇన్ 2009. అది చాలా అవుట్డేటెడ్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ అలైన్డ్ విత్ ద సొసైటల్ నీడ్స్ టుడే. కాబట్టి మనం ఆత్మనిర్భరత, డిఫెన్స్, సెల్ఫ్ రిలయన్స్ అనేది మనం ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి బేస్డ్ ఆన్ టుడేస్ నీడ్స్ వీ హ్యావ్ అప్డేటెడ్ ఇట్. ఓకే, ఇండియా brags about having 1.4 billion people but won't buy one bushel of US corn అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ద కాంటెక్స్ట్ ఈస్ US ఇండియా ట్రేడ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ప్రస్తుతం దే ఆర్ ఇన్ స్ట్రెయిన్. ఓకే, సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద టారిఫ్ డిస్ప్యూట్స్ మనకు తెలిసిందే. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో USA ఈజ్ ఫాలోయింగ్ అ ఫేర్ అండ్ రెసిప్రోకల్ ట్రేడ్ పాలసీ. మీనింగ్ ఏంటంటే if a country keeps its market closed with the tariffs, US will retaliate with the tariffs. So the Commerce Secretary and Howard Lutnick Garu has integrated India for not buying. Not integrated. He has targeted India. So basically he targeted India for not buying US agriculture products like corn. Corn ni manam enduku buy chestalem annattu manam criticize chestunaru. So key issues that are raised by this particular person is, first one is one-way trade relationship. US ఏమంటుంది అని అంటే ఇండియా సేల్స్ ఎ లాట్ టు మార్కెట్ ఆఫ్ US, బట్ మా నుంచి వాళ్ళు తీసుకోవడానికి ముందుకు రావట్లేదు అంటున్నారు. దే హ్యావ్ గివెన్ ద కార్న్ ఎగ్జాంపుల్. సో 1.4 బిలియన్ పీపుల్ ఉన్నప్పటికీ మా US కార్న్ని మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మీ యొక్క డొమెస్టిక్ కార్న్ మీద అండ్ ఆల్సో బ్రెజిల్, అర్జెంటీనా, యుక్రెయిన్ వాళ్ళ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అని అంటుంది. థర్డ్ థింగ్ ఈజ్ టారిఫ్ డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అండ్ ఏంటి అని అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే మేము ఇంపోర్ట్ చేస్తున్నామో, మేము అంటే ఇక్కడ యుఎస్ వాళ్ళు ఏవైతే మనకి ఇంపోర్ట్ చేస్తున్నారో వాటి మీద హెవీ టారిఫ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అని అంటున్నారు ఈయన. సో దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ ట్రంప్ యొక్క ట్రేడ్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో సో దాన్ని మేము ఇంపోజ్ చేస్తున్నాం అందుకే అని చెప్పేసి అంటున్నారనమాట. సో ఇండియన్ పర్స్పెక్టివ్ ఏంటంటే వీ వాంట్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫార్మర్స్, వీ నీడ్ టు ఎంజాయ్ ఫుడ్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, అండ్ ఆల్సో ఏవైతే మీ శాంక్షన్స్ వేస్తున్నారో దీస్ ఆర్ యూనిలాటరల్ శాంక్షన్స్, దీస్ ఆర్ అన్ఫేర్ అకార్డింగ్ టు WTO రూల్స్ అని ఇండియా జస్టిఫై చేసుకుంటుంది. సో ద లార్జర్ పిక్చర్ ఇస్, సో ఈ పర్టికులర్ థింగ్స్ వల్ల అవర్ ట్రేడ్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్, అవర్ రిలేషన్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో యా, వీ నీడ్ టు స్పీక్ విత్ దెమ్ అండ్ వీ నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ సొల్యూషన్స్ ఫర్ ఇట్. దట్స్ ద సొల్యూషన్, దట్స్ ఇట్. Next article, Center reopens PLI scheme for white goods till October 14th, cites market growth అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో PLI అంటే ఏంటి? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్. సో దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు బూస్ట్ ద డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకొని డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని మనము ట్యాకిల్ చేయడానికి, బూస్ట్ చేయడానికి PLI స్కీమ్స్ని తీసుకొచ్చాం. ఓకే, అండ్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి కూడా తీసుకొచ్చాం. మరి వైట్ గూడ్స్ అంటే ఏంటి? వైట్ గూడ్స్ ఆర్ ద లార్జ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీస్ కానివ్వండి, LED లైట్స్. సో లార్జర్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ని మనము వైట్ గూడ్స్ అని అంటూ ఉంటాం. సో బేసికలీ April 2021లో విత్ అ 7-year tenure అండ్ విత్ అన్ outlay of 6,238 crore we have approved with respect to PLI స్కీమ్ని తీసుకొచ్చాం. వై ఈ పర్టికులర్ రీఓపెనింగ్ని మనం తీసుకొస్తున్నాము అంటే PLI స్కీమ్ కింద ఆల్రెడీ 83 అప్లికెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో బేసికలీ 83 టైప్ ఆఫ్ ఇండస్ట్రీ అప్లికేషన్స్ అనేవి పెట్టుకుంది అనమాట. సో విచ్ హ్యావ్ అ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 10,406 crore అండ్ మార్కెట్ గ్రోత్. సో దెర్ ఈస్ అ రైజ్ ఇన్ డిమాండ్ ఆఫ్ ACs అండ్ రైజ్ ఇన్ డిమాండ్స్ ఆఫ్ LEDs ఆల్సో. ఓకే, సో ఎర్లియర్ మనం ఎక్కువగా వీటిని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము, బట్ నౌ వీ కెన్ ప్రొడ్యూస్ లోకలీ బై ఇన్వాల్వింగ్ దెమ్ ఇన్ ద PLI స్కీమ్. ఓకే, అండ్ బోత్ న్యూ ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఎగ్జిస్టింగ్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో దే కెన్ ఆల్ అప్లై ఫర్ ద PLI స్కీమ్. ఓకే, న్యూ అప్లికేషన్ విండో September to October మధ్యలో మనకి ఓపెన్ అవుతుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ ఇస్ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలి, వాల్యూ చైన్ డెవలప్మెంట్ చేయాలి,
ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకోవాలి, ఎంప్లాయ్మెంట్ని పెంచుకోవాలి, అండ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ఆత్మనిర్భరత భారత్ ఇనిషియేటివ్ని మనము ట్యాకిల్ చేయాలి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ థింగ్. దట్స్ ఇట్. జస్ట్ మనం పిఎల్ఐ స్కీమ్లో వైట్ గూడ్స్ని కూడా మనం రీఓపెన్ చేసామని మీకు గుర్తుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంతా బిస్వా శర్మ సో మెట్. మనం రీసెంట్గానే చూసాం, హీ వెంట్ టు అస్సాం అని. సో ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ అలిజింగ్ దట్ సో దెర్ ఈస్ అ ప్లాట్ టు చేంజ్ మిక్స్ ఆఫ్ బార్డర్ పాపులేషన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది ఫస్ట్ పేజ్లో. సో ఇందులో ఏమంటున్నారంటే నరేంద్ర మోదీ గారు, సో దెర్ ఈస్ అ డెలిబరేట్ అటెంప్ట్ టు చేంజ్ ద బార్డర్ పాపులేషన్, ఎస్పెషలీ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం బంగ్లాదేశ్ బార్డర్, అలాంటి బార్డర్ ఏరియాస్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ యొక్క డెమోగ్రఫీని డెలిబరేట్గా కొంతమంది చేంజ్ చేస్తున్నారు. దట్ విల్ థ్రెట్ ద నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటున్నారనమాట. కాబట్టి మేము ఈ పర్టికులర్ ఇష్యూని ట్యాకిల్ చేయడానికి డెమోగ్రఫీ మిషన్తో ముందుకు వస్తున్నామని కూడా అనౌన్స్ చేశారు. ఓకే, సో బేసికలీ హీ హాజ్ అక్యూజ్డ్ ద ప్రీవియస్ గవర్నమెంట్స్ హూ ఆర్ బికమింగ్ అ షీల్డింగ్, హూ ఆర్ యాక్చువల్లీ షీల్డింగ్ ద ఇన్ఫిల్ట్రేటర్స్. సో ఈ ఎంక్రోచ్మెంట్స్ని ఎంకరేజ్ చేశారు ప్రీవియస్ గవర్నమెంట్స్ అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ ల్యాండ్స్కి సంబంధించి, ట్రైబల్ ఏరియాస్కి, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్కి సంబంధించి. సో హీ ఈజ్ యాక్చువల్లీ లింకింగ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ విత్ నేషనల్ సెక్యూరిటీ. సో వీళ్ళు ఇండియాకి వచ్చినట్టయితే డెఫినెట్లీ దిస్ విల్ పోస్ట్ థ్రెట్ టు అవర్ ఓన్ పీపుల్. ఓకే, సో అందుకని మేము ఈ పర్టికులర్ డెమోగ్రఫిక్ మ్యాప్ని మేము తీసుకురావాలనుకుంటున్నాం. వీ నీడ్ టు కమ్ అప్ విత్ దిస్ డెమోగ్రఫిక్ మిషన్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. అండ్ హీ ఆల్సో క్రిటిసైజ్డ్ నెహ్రూ ఫర్ హ్యాండింగ్ ద 1962 India's China war basically, and he accused him of abandoning Assamని అబాండాన్ చేసేసారని చెప్పేసి క్రిటిసైజ్ చేశారు. అండ్ హీ టైడ్ దిస్ పర్టికులర్ ఇష్యూ విత్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అండ్ హీ హెస్ మెన్షన్డ్ ఆపరేషన్ సింధూర్. ఓకే, సో ఏం లేదు, పొలిటికల్ యాంగిల్ ఎక్కువగా ఉంది. జస్ట్ రిమెంబర్ దట్ డెమోగ్రఫిక్ మిషన్తో వాళ్ళు ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ హౌ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ గోయింగ్ టు బి. ఓకే, నెక్స్ట్, పెండెన్సీ కంటిన్యూస్ టు ప్లేక్ సుప్రీం కోర్ట్ యాజ్ కేస్ బ్యాక్లాగ్ హిట్స్ ఆల్ టైమ్ హై అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఏంటి అని అంటే, అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఫ్యాక్ట్స్ యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2025 టోటల్ పెండింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి సుప్రీంకోర్టులో అంటే 88,417 అనమాట. సివిల్ కేసెస్ ఇందులో 69,553, క్రిమినల్ కేసెస్ వచ్చేసి 18,000 చేంజ్. ఓకే, ఇన్ని కేసెస్ పెండింగ్గా ఉన్నాయి. అండ్ ఫైలింగ్ వర్సెస్ డిస్పోజల్ రేట్ చూసుకుంటే 7,080 ఫైలింగ్స్ అనేవి జరిగాయి ఆగస్ట్ 2025 వరకు. అండ్ డిస్పోజల్ వచ్చేసి 80% మాత్రమే, అంటే 5,667 కేసెస్ మాత్రమే డిస్పోజ్ అయ్యాయి. అండ్ నెట్ పెండెన్సీ అనేది ఇట్ ఈస్ రైజింగ్ డిస్పైట్ మనకు ఫుల్ స్ట్రెంత్ ఉంది ఆఫ్ 34 జడ్జెస్. ఓకే, సో వీ హ్యావ్ సీన్ అ స్టడీ రైజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పెండింగ్ కేసెస్ సిన్స్ 2020 పాండమిక్ ఇయర్స్. సో సక్సెసివ్ CJIs లైక్ చంద్రచూడ్ గారు కానీ, కన్నా కానివ్వండి, గవాయ్ గారు కానివ్వండి, దే హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ నో జుడిషియల్ వేకెన్సీస్ ఆర్ దేర్, యట్ పెండెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో 2024లో 82,000 కేసెస్ పెండింగ్లో ఉంటే ఇప్పుడు 88,000 కేసెస్ పెండింగ్గా ఉన్నాయి. సో ఫుల్ స్ట్రెంత్ ఉన్నప్పటికీ కేసెస్ ఎందుకు పెండింగ్గా ఉంటున్నాయి అనేది మేజర్ క్వశ్చన్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ దిస్ ఆర్టికల్. ఒకటి వచ్చేసి హ్యూజ్ ఇన్ఫ్లో ఆఫ్ కేసెస్ 2025 till now ఆల్మోస్ట్ ఇప్పటివరకు 2025లోనే 52,000 కేసెస్ అనేవి ఫైల్ అయ్యాయి. ఓకే, అండ్ ఎవ్రీ మంత్ డిస్పోజల్ కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ద ఫైలింగ్స్ ఆర్ ఆల్సో గెటింగ్ ఇంక్రీస్డ్. అండ్ సుప్రీంకోర్ట్ రోల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ కాకుండా రొటీన్ అపీల్స్, బేసికలీ స్పెషల్ లీవ్ పెటిషన్స్, ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. దట్ ఈస్ అనదర్ రీజన్. రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పటికీ వర్క్ లోడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. సో కొలీజియం ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ఎంఫసైజ్ దట్ వీ కెనాట్ అఫోర్డ్ ఈవెన్ 1 వేకెన్సీ అని చెప్పేసి కొలీజియం కూడా లాట్ ఆఫ్ టైమ్స్ చెప్పింది. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సిస్టమిక్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ ప్రొసీజరల్ డీలేస్ కానివ్వండి, అడ్జాయిన్మెంట్స్, పేపర్ వర్క్స్, మల్టిపుల్ హియరింగ్స్, టెక్నాలజీ ఎక్కువగా యూజ్ చేయకపోవడం, ఓవర్ సెంట్రలైజేషన్ ఉండడం, ఇవన్నీ ఇష్యూస్ అనమాట. పెండెన్సీ ఎక్కువైతే డెఫినెట్లీ ఇట్ విల్ డీలే ద జస్టిస్. డీలేడ్ జస్టిస్ ఇస్ డినేడ్ జస్టిస్. పబ్లిక్ ట్రస్ట్ పోతుంది, ఎకనామిక్ కాస్ట్ పెరుగుతుంది, ప్రిజన్ ఓవర్ క్రౌడింగ్ పెరుగుతుంది, అండ్ జడ్జెస్ వర్క్లోడ్ అండ్ బర్న్అవుట్ విల్ బీ ఇంక్రీజ్డ్. ఓకే, సో దట్ ఈ పర్టికులర్ ఇష్యూస్ని మనం ట్యాకిల్ చేయడానికి బెంచ్ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి. ద బెంచ్ స్ట్రెంగ్త్ కెపాసిటీ నీడ్ టు బీ ఇంక్రీజ్డ్. Supreme Court should restrict itself for certain issues only rather than increasing its role.
స్పెషలైజ్డ్ బ్రాంచెస్ని తీసుకురావాలి, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెడ్రెసల్ మెకానిజమ్స్ని తీసుకురావాలి, ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ లాంటివి మనం తీసుకురావాలి టు రెడ్యూస్ ద ఇన్ఫ్లో టు ద సుప్రీం కోర్ట్. వీ నీడ్ టు స్ట్రెంథెన్ ది హై కోర్ట్స్ ఆల్సో. డిజిటల్ కోర్ట్స్ అండ్ ఏఐ కేస్ మేనేజ్మెంట్స్ని మనం తీసుకురావాలి. వీ నీడ్ టు ఇంక్లూడ్ ఏఐ. అండ్ లాంగ్ టర్మ్లో కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ మోడల్, లైక్ వీ నీడ్ టు డివైడ్ సుప్రీం కోర్ట్స్ ఇంటూ ద కాన్స్టిట్యూషనల్ బెంచెస్. ఢిల్లీలో ఉండాలి ఒకటి హైదరాబాద్లో, చెన్నైలో, కోల్కతాలో, ముంబైలో ద కేసేషన్ బెంచెస్ని కూడా మనం తీసుకురావాలి. ADRsని యూజ్ చేయాలి. అండ్ ఆల్సో వీ నీడ్ టు రిఫార్మ్ ద సిస్టమ్స్ దట్ ఆర్ దేర్ ఇన్. ఓకే, సో విత్ దిస్ వీ కెన్ యాక్చువల్లీ ట్యాకిల్ దిస్ పర్టికులర్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైయెస్ట్ రేషియో ఆఫ్ ఫీమేల్స్ మ్యారీడ్ అండర్ 18 ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ సేస్ SRS డేటా. వెస్ట్ బెంగాల్ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ఫీమేల్స్ అనమాట హూ గాట్ మ్యారీడ్ బిలో ద ఏజ్ ఆఫ్ 18. ద రికమెండెడ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ కన్నా తక్కువ ఏజ్లోనే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అకార్డింగ్ టు శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే 2023 రిపోర్ట్ ప్రకారం. ఓకే, రిమెంబర్ దట్ విచ్ స్టేట్ ఈస్ హ్యావింగ్ ది హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ ద ఫీమేల్స్ మ్యారీడ్ అండర్ 18 years అంటే వెస్ట్ బెంగాల్. ఓకే, no competition between Hindi and other Indian languages says Amit Shah. సో బేసికలీ హిందీకి కానీ మిగతా లాంగ్వేజెస్కి కానీ దెర్ ఇస్ నో కాంపిటీషన్, దెర్ ఇస్ ఓన్లీ కాంప్లిమెంటారిటీ అని చెప్పడం జరిగిందనమాట. సో అన్ని ఇండియన్ లాంగ్వేజెస్కి యాజ్ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ వీ నీడ్ టు గివ్ రెస్పెక్ట్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ వికసిత్ భారత్ ఆల్సో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, సో బేసికలీ వాట్ హీస్ టెలింగ్ ఇస్ కాంప్లిమెంటారిటీ ఇస్ దేర్, నాట్ కాంపిటీషన్. అండ్ రోల్ ఆఫ్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే లాంగ్వేజ్ అనేది మన కల్చర్ని స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఫిలాసఫీని ట్రాన్స్మిట్ చేయడానికి, స్పిరిచువాలిటీని ట్రాన్స్మిట్ చేయడానికి, సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రీడమ్ మూమెంట్ టైంలో వీ హ్యావ్ యూజ్డ్ స్లోగన్స్ టు ఎంకరేజ్ పీపుల్ లైక్ వందే మాతరం, జై హింద్. ఇవన్నీ లింగ్విస్టిక్ సింబల్స్గా మారాయి, ఇవన్నీ యూనిఫై చేశాయి కంట్రీని. కాబట్టి లాంగ్వేజ్కి అంత రోల్ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో తిరువల్లూర్ కానివ్వండి, కృష్ణదేవరాయ, సుబ్రహ్మణ్య భారతి, తులసీదాస్, కబీర్, శంకర్ దేవ, భూపిన్ హజారికా వీళ్ళందరి ఎగ్జాంపుల్స్ని కోట్ చేశారు ఈ పర్టికులర్ దాంట్లో. ఓకే, అండ్ ఆల్సో గవర్నమెంట్ వర్క్ ఏదైతే ఉంటుందో, సో ఇట్ హ్యాస్ బీన్ అ ఇన్స్టిట్యూషనల్ ఎఫర్ట్ సిన్స్ 2014 టు ప్రమోట్ హిందీ. అండ్ భారతీయ భాష అనుభాగ్ని కూడా తీసుకురావడం జరిగింది 2023లో ఫర్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ది ఇండియన్ లాంగ్వేజెస్. ఏంటది? భారతీయ భాష అనుభాగ్. అండ్ సారథి సిస్టమ్ని కూడా తీసుకొచ్చారు. ఓకే, అండ్ శబ్ద సింధు డిక్షనరీని కూడా తీసుకొచ్చారని చెప్పారు. శబ్ద సింధు డిక్షనరీ, ఈ పర్టికులర్ డిక్షనరీ ఏదైతే ఉంటుందో 7 lakh words అనేవి ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ టార్గెటెడ్ టు బీ ద వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ డిసిప్లినరీ ఆర్ మల్టీ లాంగ్వేజ్ డిక్షనరీ బై 2029 లోపు it is targeted to be achieving the world's largest multilingual dictionary. Okay, I hope you have understood. ఏం లేదు ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ లైక్ కాంప్లిమెంటారిటీ ఇలాంటివన్నిటిని ఆన్సర్స్లో కోడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ యూ కెన్ వాల్యూ యాడ్ యువర్ ఆన్సర్స్ బై దిస్ శబ్ద సింధు డిక్షనరీ బై 2029 అండ్ BBA అండ్ అదర్ ఎగ్జాంపుల్స్. ఓకే, కేరళ టు లాంచ్ 3-phase క్యాంపెయిన్ టు మిటిగేట్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో కేరళలో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, పర్టికులర్లీ ఫారెస్ట్ ఫ్రింజ్ ఏరియాస్లలో. అరౌండ్ 300 గ్రామ్ పంచాయత్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అండ్ మెయిన్లీ 30 గ్రామ్ పంచాయత్స్ ఆర్ ఇన్ ద క్రిటికల్ జోన్ ఆఫ్ దిస్ పర్టికులర్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో దీనివల్ల హ్యూమన్ లాసే కాదు క్రాప్ లాస్, ప్రాపర్టీ డ్యామేజ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ద కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నాయనంటే దే ఆర్ కమింగ్ అప్ విత్ 45 days 3-phase మిటిగేషన్ ప్రోగ్రామ్స్, 3-phase క్యాంపెయిన్స్ని తీసుకొస్తున్నాయి. ఓకే, సో ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 16th September. సో September 16th నుంచి 30 వరకు లోకల్ లెవెల్ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫేజ్. సో హెల్ప్ డెస్క్స్ అని వీళ్ళు ఏం చేస్తారంటే సెటప్ చేస్తారు ఎట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసెస్, పంచాయత్ ఆఫీసెస్ దగ్గర. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే దే ట్రై టు రిసీవ్ ద కంప్లైంట్స్, ఎంత క్రాప్ లాస్ జరిగింది, ఇష్యూస్ ఏంటి, కంపెన్సేషన్ డీలేస్ ఏమైనా ఉన్నాయనేది చెక్ చేస్తారు. దీనికోసం స్పెషల్ టీమ్స్ని పంపిస్తారు. స్పెషల్ టీమ్స్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ విల్ యాక్చువల్లీ విజిట్ ద ఎఫెక్టెడ్ పంచాయత్ ఏరియాస్. అక్కడ ఉన్న లోకల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని కోఆర్డినేట్ అయ్యి అన్నిటిని కలెక్ట్ చేస్తారు. సో దిస్ విల్ బి డన్ ఇన్ 15 days. అండ్ ద phase 2 ఏంటంటే October 1st నుంచి. ఓకే, సో October 1st నుంచి 15th వరకు phase 2 అనేది ఉంటుంది.
ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంటర్వెన్షన్, ఇదేమో గ్రామ సభ పంచాయత్ లెవెల్ ఇంటర్వెన్షన్ అయితే ద సెకండ్ స్టెప్ ఇస్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంటర్వెన్షన్. సో బేసికలీ ఏవైతే అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి సెంట్ టు ద డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు సెకండ్ స్టెప్లో. థర్డ్ స్టెప్ విల్ బీ ఫ్రమ్ October 16th. పర్సిస్టెంట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, తరచుగా వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, కాంప్లెక్స్ ఇష్యూ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఈ పర్టికులర్ స్టేజ్లో. లాంగ్ టర్మ్ అండ్ పాలసీ లెవెల్ సొల్యూషన్స్ మీద ఫోకస్ చేస్తారు. సో ద సెకండ్ థింగ్లోనేమో షార్ట్ టర్మ్ అండ్ నాట్ పర్సిస్టెంట్, అంటే ఎక్కువగా ఉండే ప్రాబ్లమ్స్ కాకుండా ఈజీగా సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్. థర్డ్ దాంట్లో పర్సిస్టెంట్ అండ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ని తీసుకురావడానికి హెల్ప్ చేస్తారు. సో ఈ 3 steps క్యాంపెయిన్తో దే ఆర్ ట్రైయింగ్ టు మిటిగేట్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్. సో వన్స్ ఇట్ ఈస్ డన్ ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయనేది విల్ సీ ఇన్ ద న్యూస్ పేపర్ ఇట్ సెల్ఫ్ అగైన్. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. No water disputes with Tamil Nadu this year, says Karnataka CM. సో బేసికలీ కర్ణాటకలో ఎనఫ్ రెయిన్ వచ్చింది, ఎనఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. సో దేర్ వోంట్ బి ఎనీ డిస్ప్యూట్స్ విత్ ద తమిళనాడు ఓవర్ ద కావేరీ వాటర్ అని చెప్పేసి అనడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐ వాంట్ యూ టు మెమరైజ్ దిస్ పర్టికులర్ థింగ్, దట్ ఈస్ చుక్కీ జల పతోత్సవ, a festival of waterfalls organized by Department of Culture and Tourism in the Mandya district administration on Saturday evening అని ఇచ్చారు. సో రిమెంబర్ దట్ జల పతోత్సవ. సో దిస్ is the festival of waterfalls in Karnataka. This is the only fact that I wanted to remember. I wanted you people to remember. A year since launch, expanded AB PMJAY for people aged over 70 yet to be rolled out in Tamil Nadu అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఏదైతే ఉంటుందో ఇట్స్ ద ఇండియాస్ ఫ్లాగ్షిప్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని మనకు తెలిసింది. ఇదేం చేస్తుంది, ఆల్మోస్ట్ 5 లక్షలు పర్ ఇయర్ ఇస్తుంది పర్ ఫ్యామిలీ ఫర్ ద ట్రీట్మెంట్. October 2024లో యూనియన్ గవర్నమెంట్ దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది ఫర్ ఆల్ ది సీనియర్ సిటిజన్స్ హు ఆర్ అబౌవ్ 70+ years irrespective of their socio-economic status. మనకు తెలిసింది తమిళనాడులో ఆల్మోస్ట్ 43.19 lakh ఇండివిజువల్స్ ఉన్నారు హు ఆర్ ఎలిజిబుల్ అండర్ దిస్ పర్టికులర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 70+. ఓకే, హవెవర్ ఇది అందరికీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు, అందరికీ రీచ్ అవ్వలేదు. సో దట్ is something which is mentioned in this article. So center is using socio-economic caste census 2011 data to identify the economic vulnerable beneficiaries. బట్ తమిళనాడులో ఏంటంటే వాళ్ళు యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్వేస్ని యూజ్ చేస్తారనమాట. అంటే ఇక్కడ డేటా కాంట్రాడిక్షన్ అనేది ఎదురవుతుంది. ఓకే, సో దీనివల్ల ఎవరైతే బెనిఫిషరీస్ ఉండాలో వాళ్ళకి ప్రాపర్గా రావట్లేదు. ఓకే, అండ్ సెంటర్ షేరింగ్ రేషియో ఏంటి అని అంటే 60:40లో ఈ పర్టికులర్ స్కీమ్ అనేది రన్ అవుతుంది. బట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 90% కవరేజ్ అనేది జరుగుతుంది, మనకు తెలిసిందే. సో 70+ పీపుల్కి కూడా ఎక్స్పాండ్ చేయడం వల్ల అడిషనల్ 200 crore బర్డన్ అనేది పడుతుంది అనమాట. ఓకే, సో బేసికలీ ప్రస్తుతం ఉన్న ఇంటిగ్రేషన్ అనేది ప్రాపర్గా లేదు, దానివల్ల ఈ 70+ పీపుల్కి ఇది ప్రాపర్గా రీచ్ అవ్వట్లేదు అనమాట. సో ద స్కీమ్ ఈజ్ ఓన్లీ ఆన్ పేపర్ ఇన్ తమిళనాడు. క్లారిఫికేషన్, దెర్ ఇస్ అ పెండింగ్ క్లారిఫికేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎవరు ఈ పర్టికులర్ మనీని బేర్ చేస్తారు అండ్ అదర్ ఫండింగ్ రిలేటెడ్ డీలేస్, వీటిలలో క్లారిటీ అనేది లేదనమాట. ఓకే, జస్ట్ రిమెంబర్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ 70+కి కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో డెమోగ్రఫిక్ మిషన్ గురించే ద కంటిన్యూషన్ ఆఫ్ ది ఆర్టికల్ ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ కాబట్టి నేను డిస్కస్ చేయట్లే. నెక్స్ట్ వన్, హౌస్ ప్యానల్ సేస్ గవర్నమెంట్ మస్ట్ ఎక్స్ప్లోర్ ఫీజిబిలిటీ ఆఫ్ లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్ ఫర్ AI కంటెంట్ క్రియేటర్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఫేక్ న్యూస్ అనేది ఒక ఎమర్జింగ్ థ్రెట్గా మారింది ఫర్ పబ్లిక్ ఆర్డర్ అండ్ ఫర్ ద డెమోక్రటిక్ ప్రాసెసెస్. సో కాబట్టి యాజ్ దర్ ఈస్ అన్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ అదర్ థింగ్స్, so they can become a potential tools to detect and flag the misleading content. సో రీసెంట్ టైమ్స్లో ఏమైంది అని అంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కమ్యూనికేషన్ IT ఏదైతే ఉందో, సో దిస్ ఈస్ బేసికలీ చైర్డ్ బై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే గారు. హీ హాజ్ రీసెంట్లీ సబ్మిటెడ్ ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. హీ హాజ్ రికమెండెడ్ రెగ్యులేటరీ అండ్ టెక్నాలజికల్ మెజర్స్ టు కంబాట్ ది ఫేక్ న్యూస్ అండ్ ఈవెన్ ద డీప్ ఫేక్స్. ఏం రికమెండేషన్స్ ఇచ్చారు అనేది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఈజ్ లైసెన్సింగ్ అండ్ లేబులింగ్ ఆఫ్ AI కంటెంట్. అంటే లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్ని పెంచాలి ఫర్ AI కంటెంట్ క్రియేటర్స్ అండ్ ఆల్సో AI జనరేటెడ్ కంటెంట్ని ఖచ్చితంగా లేబుల్ చేసుకోవాలన్నమాట టు అలర్ట్ ద కన్జ్యూమర్స్. ఓకే, దీనివల్ల అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. లీగల్ అండ్ టెక్నాలజికల్ మెజర్స్ తీసుకురావాలని చెప్పారు
So we need to derive a mechanism or devise a mechanism to identify and to prosecute individuals or organizations who are spreading the fake news. అండ్ థర్డ్ థింగ్ ఏమిటంటే ఏఐ అసిస్టెంట్ డిటెక్షన్ అనేది ఏఐ అసిస్టెడ్ డిటెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏఐ కెనాట్ ఫుల్లీ ఫ్యాక్ట్ చెక్, బట్ ఇట్ క్యాన్ యాక్చువల్లీ హెల్ప్ అస్ ఇన్ రిలేయింగ్ ఆన్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏదైనా ఫేక్ న్యూస్, మిస్లీడింగ్ కంటెంట్ ఉంటే ఈజీగా రివ్యూ చేయగలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో కాబట్టి మనం దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీడియా అకౌంటబిలిటీ. సో మ్యాండేటరీ ఫ్యాక్ట్ చెకింగ్ మెకానిజమ్స్ని తీసుకురావాలన్నమాట. కన్సెన్సస్ బిల్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమాంగ్ ద మీడియా బాడీస్ టు ఇంప్లిమెంట్ దీస్ మెజర్స్ ఎఫెక్టివ్లీ. ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అగైన్. Okay, so basically there should be a collaboration between Ministry of Information and Broadcasting, Ministry of Electronics and IT and other relevant departments to implement these norms. Okay, but మన దగ్గర కొన్ని టెక్నాలజికల్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఏఐ టోటల్గా హ్యూమన్ జడ్జిమెంట్స్ని రీప్లేస్ చేయలేదు, అండ్ రెగ్యులేటరీ ఛాలెంజెస్ ఉన్నాయి, లీగల్ ఫ్రేమ్వర్క్ లేదు, మీడియా రెస్పాన్సిబిలిటీ అనేది మిస్ అవుతుంది. ఓకే, అండ్ పబ్లిక్ అవేర్నెస్ కూడా లేదు. సో కాబట్టి వీటితో పాటు ఆ ప్రాబ్లమ్స్ని కూడా మనం ట్యాకిల్ చేయగలిగితే వీ కెన్ యాక్చువల్లీ రెడ్యూస్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ ద ఫేక్ న్యూస్ అండ్ ద డీప్ ఫేక్స్. ఓకే, సో జిఎస్టీ రిఫార్మ్స్ గురించి లాట్ మెనీ టైమ్స్ నేను డిస్కస్ చేశాను కాబట్టి ఐఎమ్ ఇగ్నోరింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, బట్ ఐ వాంటెడ్ యూ పీపుల్ టు క్విక్లీ రీడ్ ఇట్, అందుకే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో బేసికలీ ఇందులో ఏం లేదు. సో బేసికలీ ఎలా ద ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు, ఇది కన్జ్యూమర్స్కి ఎలా బెనిఫిట్ చేస్తుంది, పీపుల్కి ఎలా బెనిఫిట్ చేస్తుంది, కంపెనీస్కి ఎలా బెనిఫిట్ చేస్తుంది, గవర్నమెంట్కి ఎలా బెనిఫిట్ చేస్తుంది అనే కోణంలో ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఐ వాంట్ యూ పీపుల్ టు రీడ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. జస్ట్ 5 minutes టైం పడుతుంది దీన్ని చేయడానికి. ఓకే, నెక్స్ట్, విమెన్ రిజర్వేషన్ లా విల్ గ్రాంట్ దెమ్ రైట్ఫుల్ ప్లేస్ ఇన్ గవర్నెన్స్, సేస్ లోక్ సభా స్పీకర్. సో ద ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీస్ ఆన్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అనేది ఒక కాన్ఫరెన్స్ అనమాట. ఇది మనకి ఏపీలో తిరుపతిలో జరుగుతుంది. అక్కడ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు హీ హెస్ ఇనాగరేటెడ్ దిస్ కాన్ఫరెన్స్ అండ్ హీ హెస్ టోల్డ్ దట్ there are some key issues that he has discussed. One is about women reservation, 100% literacy among the girl students గురించి మాట్లాడారు, no work no pay principles గురించి మాట్లాడారు, అండ్ అట్లీస్ట్ 60 సిట్టింగ్స్ అనేవి ఉండాలి లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో అని చెప్పేసి కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడారు. సో హీ టోల్డ్ దట్ విమెన్ రిజర్వేషన్ లా ఏదైతే 33% రిజర్వేషన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామో లోక్సభలో అండ్ స్టేట్ లెజిస్లేచర్స్లో, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ప్లేసింగ్ దెమ్ రైట్ ఎట్ ద రైట్ఫుల్ ప్లేస్ ఇన్ గవర్నెన్స్ అని అంటున్నారు. అండ్ ఎక్స్ట్రాగా విమెన్ ఫ్రమ్ ద షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్ ద వన్ హూ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ మోర్ అని చెప్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సింబాలిక్ యాక్ట్, బట్ వాళ్ళ గవర్నెన్స్లో స్థానం అనేది దొరుకుతుంది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ బిల్ పాస్డ్ ఇన్ ద న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అని చెప్పేసి, దట్ ఈస్ నారీ శక్తి వందన్ అభినియన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనివల్ల జెండర్ ఇంక్లూజివ్ పాలసీ మేకింగ్ పెరుగుతుంది అండ్ డైవర్స్ పర్స్పెక్టివ్స్ అనేవి డెవలప్ అవుతాయి డెసిజన్ మేకింగ్లో, అండ్ డెమోక్రసీ అనేది ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది అని చెప్పారు. అండ్ ఆల్సో ఈ ఎంఫసైజ్డ్ ఆన్ ద గర్ల్స్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఆల్సో. ఓకే, సో ఇండియా డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే డెఫినెట్లీ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ అన్నారు. విమెన్ టుడే ఆర్ లీడర్స్, ఇన్నోవేటర్స్, ఆంటర్ప్రెన్యూర్స్, డెసిజన్ మేకర్స్. కాబట్టి స్పేస్ మిషన్స్ నుంచి విలేజ్ పంచాయత్స్ వరకు దేర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఇక్కడ స్పీచ్ ఇవ్వడం జరిగిందనమాట. Okay, you can use these lines that he has provided in your main answers. So China hails Nepal ties, congratulates new PM Karki. So China recentగా so Sushila Karki, the Prime Minister of Nepal, the new Prime Minister of Nepal ni కంగ్రాచులేట్ చేస్తూ, సో ప్రీవియస్గా నుంచి ద డెవలప్మెంట్ ఆఫ్ నేపాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్, వీ హ్యావ్ చూజన్ ద నేపాల్స్ డెవలప్మెంట్ అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ హౌ ద రిలేషన్షిప్ ఆఫ్ నేపాల్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్ విత్ ద చైనా అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఇండియా అనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, సో రష్యా ఫ్లెక్సెస్ మిలిటరీ మజిల్ విత్ హైపర్సోనిక్ మిసైల్స్ అండ్ బాంబర్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో రష్యా సెడ్ ఆన్ సండే దట్ ఇట్ హ్యాడ్ ఫైర్డ్ జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. జిర్కాన్ అనే ఒక హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ని టార్గెట్ చేశాము ఎట్ బేరెంట్ సీ. అండ్ ఇదే కాదు, సో సుకోయ్ Su-34 సూపర్సోనిక్ ఫైటర్ బాంబర్స్ని కూడా మేము సో స్ట్రైక్ చేశాము యాజ్ పార్ట్ ఆఫ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ విత్ బెలారస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో రష్యాస్ జపద్ ఆర్ వెస్ట్ జాయింట్ స్ట్రాటజిక్ ఎక్సర్సైజ్ with Belarus began on September 12. So remember that Zapad అనేది
It's a strategic exercise between Belarus and Russia. So దాంట్లో భాగంగా it has used and it has flexed its military muscle with hypersonic missiles and bombers. So this is a small update. Remember the Zapad. ఈ పర్టికులర్ టర్మ్ని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. నెక్స్ట్, Krishna the miracle. The birth of Lord Krishna is the most joyous thing one can listen to on the earth. Only those who have led a virtuous life are blessed enough to listen to Krishna avatar. The miraculous manifestation of Mahavishnu as Krishna in the month of Avani under the Rohini stars and Ashtami Tithi said Dammal Perundevi. Krishna appeared on earth after promising the earth's deity that he would protect everyone. I will be born in the Yadava dynasty. He declared hearing the birth story of Krishna is nothing short a miracle and one has to be blessed to hear it అని చెప్పేసి తిని చెప్పడం జరుగుతుందన్నమాట. నరేటింగ్ a Bhagavatam to Parikshit, Sukha ecstatically said a miracle had descended, sporting a yellow silk cloth with a crown adorned with peacock feathers. Parikshit was assailed by doubt and said, "You recited a verse, spoke of a miracle, but nowhere did you say Devaki's son was born. Unlike the Ramayana, where it is stated clearly the Kausalya gave birth to Rama." The sage replied, saying, Krishna and miracle are synonymous with each other, as it were. From the moment of his birth, Krishna was nothing but a miracle. He showed his celestial form to his parents at the birth, addressed them as soon as he was born, moved to another place the same night, and grew to be beloved by all. He overcame asuras అంటే demons, danced on Kalinga, and held aloft the Govardhan mountain for 7 days, sported with everyone, defeated Kamsa. He arrested the disrobing Draupadi. He rendered the Bhagavad Gita as a ready reckoner to all the human beings. Krishna and miracle as one and the same అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అసలు ఎందుకు మ్యామ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎలా ఇంపార్టెంట్ అవుతుంది అని అంటే, సో వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ దేర్, దట్ ఈస్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ హీ ట్రీటెడ్ అసురాస్. సో మిగతా డెమాన్స్తో ఎలా ఫైట్ చేశారు, హౌ కళింగ మీద ఎలా డ్యాన్స్ చేశారు, ఇవన్నీ మనకి ఎథికల్ పర్స్పెక్టివ్స్లో ఇంపార్టెంట్. సో కళింగ మీద డ్యాన్స్ చేసినప్పుడు హీ డిడ్ నాట్ క్రియేట్ ఎనీ హార్మ్ టు కళింగ, హీ వాజ్ ఎబుల్ టు పర్సుయేడ్ ఇట్. ఓకే, సో ఆ హార్మ్ని తగ్గించడానికి హీ వాజ్ ఎబుల్ టు పర్సుయేడ్ ఇట్. అంటే ఎథిక్స్ అంటే ఏంటి అని అంటే చాలా తక్కువ హార్మ్ని మనం క్రియేట్ చేయాలి, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. సో కళింగాకి కూడా హార్మ్ కలిగించకుండా దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎథికల్ పర్స్పెక్టివ్ని అక్కడ డెవలప్ చేశారు కృష్ణ. అంటే ఎథిక్స్ ఈజ్ నాట్ అబౌట్ డూయింగ్ వార్. యుద్ధం అనేది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం లేదు. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ వీ నీడ్ టు ట్యాకిల్ ద ఇష్యూ ప్రాపర్లీ. అప్పుడు సెటిల్ అవ్వకపోతే మిగతా ప్రాబ్లమ్స్ ఆర్ మిగతా ఇష్యూస్ గురించి మనం చూడొచ్చు. సో దట్ ఈస్ ఎథిక్స్. ఎథిక్స్ ఈజ్ అబౌట్ డూయింగ్ అ గ్రేటర్ గుడ్. సో ఇట్స్ అబౌట్ వాట్ ఈజ్ అవర్ రైట్ అండ్ వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. కృష్ణకి రైట్ ఉండింది టు కిల్ ద కళింగ, బట్ హీ హ్యాస్ he has taken an approach where he was able to appease it. సో బట్ నార్మల్గా యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో తప్పలేదు కాబట్టి యుద్ధం చేశారు. సో అంటే యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ పర్స్పెక్టివ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఇన్ రైటింగ్ అండ్ ఆన్సర్స్ విత్ రెస్పెక్ట్ టు ద రిలీజియస్ ఎథిక్స్. రిలీజియన్ ఎథిక్స్ ఉంటాయి కదా, అందులో మీరు ఆన్సర్స్లో కోట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుందని నేను పిక్ చేశాను అంతే. సో నాట్ మచ్ రిలవెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ quote these anecdotes in your essays if you want. Yeah, with this we have completed the discussion. I hope you have enjoyed the discussion, and with this let's end the discussion and let's meet in the next class. Make video kanka nachinataithe make sure you hit the subscribe button, like button, and also give a feedback to the comment box. Let's meet in the next class. Until then, take care. Bye bye.